ఆనెస్ట్లీ చెప్తున్నా, మనకు గ్రౌండ్ రియాలిటీ తెలియట్లేదు. అల్లు అర్జున్కి మెయిన్లీ పుష్పకి వేరే లెవెల్ క్రేజ్ ఉంది. కంట్రీ మొత్తం వేరే లెవెల్ క్రేజ్ ఉంది. నాకు అందులో బన్నీ హెయిర్ స్టైల్ చాలా చాలా ఇష్టం. నాకే కాదు, నాకు తెలిసి తెలుగు యువత మొత్తం అప్పట్లో స్పైక్స్ అన్న సెట్ పెట్టి రేస్ గురం గురించి ఎంత తక్కువ మాడుకున్నా బెటరే. చిచి తక్కువ, ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే. సారీ గైస్, ఎంత ఎక్కువ. త్రూ దిస్ ట్రాన్సిషన్ హీ స్టాప్డ్ సేయింగ్ మెగా. అది ఎందుకు అంటే వెనకాల ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అండ్ మన తెలుగు పీపుల్ ఎలాంటి వాళ్ళు అంటే, నేను అబ్జర్వ్ చేసినంత మటుకు నా ఒపీనియన్లో ఏంటంటే, ఎవరిని ఎంత తిట్టేసుకున్నా, ఎవరిని ఎంత ఏమనేసుకున్నా, ఏం చేసినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా రిలీజ్ అయితే వెళ్ళి చూస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇంకా చెప్పనా, ఐ అగ్రీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. We are back with another episode of సోది చెబుతా. అండ్ ప్రాబబ్లీ కమెంట్స్లో రీసెంట్ ఫ్యూ మంత్స్లో మీరు అన్నిటికంటే ఎక్కువ అడిగిన వీడియో ఇదే. ఇంటికి వచ్చి ఎదురు చేయకపోతే గ్యారంటీ. సుకుమార్ది నేను రిలీజ్ చేసాం. రిలీజ్ చేయగానే ఫస్ట్ అన్ని చేయబోయేంటి చేస్తాం, ఎందుకు చెయ్యం. వీఆర్ హియర్. ప్రాబబ్లీ ఇంకొక కొన్ని అవర్స్లో పుష్ప 2 వచ్చేస్తుంది, మీరు చూడబోతున్నారు. మామూలుగా ఉండదు సినిమా, అదంతా ఫిక్స్. సో ఈ మూమెంట్లో వీ వాంటెడ్ టు టాక్ అబౌట్ బన్నీ అన్న, ది ఐకాన్ స్టార్. స్టార్ట్ చేద్దాం. ఎస్, 90sలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయాలి మీరు. చేసిన వెంటనే వీడియో చేస్తారు, ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దాం వీడియో. సో ఫస్ట్ ఏంటంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, నా చైల్డ్హుడ్ నీ చైల్డ్హుడ్, బేసికల్లీ మన ఏజ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనే ఒక నేమ్ మనం ప్రాబబ్లీ మోస్ట్ రిలేట్ అయ్యి కనెక్ట్ అయిన పేరు అనుకుంటా ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరిలో కూడా. బికాస్ ఆఫ్ ది సాంగ్స్, బికాస్ ఆఫ్ ది డాన్సెస్, బికాస్ ఆఫ్ దట్ అల్లరి ఆయన చేసిన సినిమాలు కానీ అవన్నీ. సో ఆ ఇనీషియల్ ఫేస్లో ఫస్ట్ ఫ్యూ మూవీస్లో అన్నిటికంటే నువ్వు ఎక్కువ చూసిన సినిమా ఏంటి, ఎక్కువ ట్రిప్ అయిన సినిమా ఏంటి, నీకు ఎక్కువ కనెక్ట్ అయిన సినిమా చిన్నప్పుడు? ఓకే, అది చెప్పే ముందు ఒకటి చెప్తాను. ఇప్పుడు జస్ట్ థాట్ వచ్చింది. ఓకే, నీది నాది ఏజ్ గ్రూప్ బ్రాకెట్ ఉంది చూడు. వీఆర్ వెరీ 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 లక్కీ. ఎందుకో చెప్తా. ఇప్పుడున్న స్టార్ హీరోస్ లైక్ అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, కొంచెం ముందు మహేష్ బాబు, రామ్ చరణ్, ఇలా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కదా. ఎవరినైనా మర్చిపోతాం, సారీ, బట్ ఉన్నారు చూడు. మనం పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత మనకి వస్తుంది చూడు, వాళ్ళ కెరియర్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి. అండ్ నౌ దే ఆర్ సూపర్ స్టార్స్. సో మనం చిన్నప్పటి నుంచి ఎదుగుతా వాళ్ళ జర్నీ చూసొచ్చాం. అండ్ బన్నీ అన్నది ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. నేను బన్నీ అన్నది ఫస్ట్ చూసిన సినిమా గుర్తున్నది ఆర్య. దట్స్ హిస్ సెకండ్ ఫిలిం. నౌ వీఆర్ ఇన్ పుష్ప 2. సో నువ్వు చెప్తున్నా హిస్ కెరియర్ ఈజ్ మై లైఫ్ అంటే కరెక్ట్ సరిపోయింది, ఆ బ్రాకెట్లో ఫిట్ అయ్యాం. అదే నేను ఒక 10 years ముందు పుట్టేసి 10 years తర్వాత పుట్టినా అగైన్ అంత ఉందని కాదు. సో నాకు ఆర్య గుర్తుంది. అందుకనే అగైన్ ఇప్పుడు నేను 4th class 3rd classలో ఉన్నప్పుడు వచ్చిన సినిమాలు అంటే కొంచెం 2nd 3rd 4th ఈ టైంలో ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముద్రు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఒక కోర్. అంటే మన ఏజ్లో ఇప్పుడు నాకు చిన్నప్పుడు డ్యాన్స్లు అంటే చాలా ఇష్టం రా. ప్రతి యాన్యువల్ డేకి డ్యాన్సులు చేసేవాడిరా. సో ఇలా ఉన్నప్పుడు ఎవరిలా స్టెప్స్ వేయాలి అంటే అల్లు అర్జున్లా స్టెప్స్, ఇదే కదా ఎక్కువ. అన్నిటికంటే ఎక్కువ మనకి వినిపించే పేరు అల్లు అర్జున్లో స్టెప్స్ వేయాలి. యాక్టివ్గా ఉండేవాడు, వేవ్ స్టెప్పులు కానీ. ఇప్పుడు అప్పట్లో మనకి నిజంగా ఆనెస్ట్లీ చెప్పాలంటే బండ్లు కొనుక్కోలేనురా. అంటే మన ఏజ్ కాదు, మనకి ఏంటి అమ్మా నాన్న మనకి ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటి, సైకిల్. అప్పట్లో ఏంటి ఫేమస్ సైకిల్, ఐ బైక్. ఆర్యా సినిమా చూసి ఐ బైక్ ఎంతమంది తీశారు. సో ఈ రిఫరెన్సెస్ కానీ కనెక్ట్ కానీ ఎక్కువ ఉండేది బన్నీతో. అలా నాకు పర్సనల్లీ 2 films ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు మీ అండ్ బన్నీ అన్నకి. నేను ఎక్కువ కనెక్ట్ అయిన సినిమాలు ఆర్య అండ్ హ్యాపీ. ఓకే, ఎందుకు అంటే అగైన్ క్రెడిట్ గోస్ టు మా పృథ్వీ బాబాయ్.
పృథ్వీ బాబాయ్తో నేను 3rd 4th హాస్టల్లో ఉండేవాడిని కదా, అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నీకు తెలిసినట్టే హ్యాపీ పాటలు, ఆర్యా పాటలు ఎన్నిసార్లు విన్నామంటే అన్నిసార్లు విన్నాం. అదే ఇంకా కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు నీకు ఎంత తెలిసినా, ఇప్పుడు ఎవరి పాటలు అంటే నా ఏజ్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ పాటలు ఇదే ఉండేదన్నమాట. సో ఆ డ్యాన్సులు కానీ అవి కానీ ఎక్కువ కనెక్ట్ అయ్యేవాడిని. అండ్ అప్పట్లో బేసికల్లీ అల్లు అర్జున్ చేసిన రోల్స్ కూడా యంగ్ బాయ్, కాలేజ్ స్టూడెంట్, లైవ్లీగా అల్లరగా అవన్నీ ఆ రోల్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యావు అనమాట నాకు. సో అందుకని ఆ కనెక్ట్ ఉండేది నాకు ఆర్యాతో. అండ్ ఆ రోల్స్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ సేమ్ ఉండేది. కొంచెం లైవ్లీగా ఉండి అల్లరగా బాగుండేది. నాకు చాలా ఇష్టం అలా. లైక్ అల్లు అర్జున్ మనం కనెక్ట్ అయ్యేది కూడా అక్కడే. ఆఫ్ స్క్రీన్ ఆడియో లాంచ్లు అది నాకు ఇంకా గుర్తు. ఆర్యా టు ఆడియో లాంచ్ అనుకుంటా. దాని తర్వాత ప్రభాస్ వచ్చి, దాని తర్వాత కాజల్ కూడా చాలా బాగా చేసింది. అంటే చేస్తుందంటే కాజల్ మర్చిపోతాడా అంటే ప్రభాస్ థ్యాంక్ యూ బాయ్ అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఆయన మాట్లాడేది 2 నిమిషాలు, నువ్వు కెలికితే అది కూడా మాట్లాడాడు. అలా సరదాగా ఉండేటాడు. అసలు అవన్నీ వేరు. గోల మామూలు గోల. నాకు పిచ్చిష్టం అసలు. ఇప్పుడు అల్లు అర్జున్కి ఇది కనెక్ట్ కూడా ఇదే. ఇప్పుడు మమ్మీ ఉన్నారు, మా అమ్మకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ కనెక్ట్ గోల చేసి అల్లరగా ఉండి ఇలా ఏడిపించేసి ఎవరిని పడితే ఆయన ఏడిపించేవాడు. క్రేజీ. అండ్ ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్స్లో నువ్వు చెప్పావు చూడు, ఏ సినిమాలు నాకు ఎలా తెలుసు అల్లు అర్జున్ అని చెప్పి. ఆర్యా సినిమా చూసేసరికి గంగోత్రి టీవీలో వచ్చేది. సో గంగోత్రి కూడా తెలుసు. నేను గంగోత్రి లేట్గా నేను గంగోత్రి థియేటర్లో చూసాను, నాకు గుర్తు. నాకు థియేటర్లో చూడలేదు నేను, బట్ లేట్గా టీవీలో చూసి చాలా ఎర్లీ ఇయర్స్లోనే డిస్కవర్ చేశాను. ఓకే అల్లు అర్జున్ అంటే ఇది అని చెప్పి. ఆర్యా చూసా, ఆర్యా సూపర్ హిట్. దాని తర్వాత హ్యాపీ చూసా. హ్యాపీ నాకు సాంగ్స్ వల్లే గుర్తు. నాకు సినిమా కాదు, సాంగ్సే మెయిన్. బట్ నేను చెప్తున్నా, నాకు అల్లు అర్జున్ ఫస్ట్ ఫిలిం స్టార్ట్ టు ఎండ్ సినిమాలో థియేటర్లో గుర్తున్నది బన్నీ. నరసింహ స్వామికే అని ఇలా వేసుకుని ఇలా లాగుతూ వస్తాడు, ఇలా ఎంట్రీ ఉంటుంది. అయ్యే నాకు భలే గుర్తు అవన్నీ. నాకు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు శరత్ కుమార్ స్టోరీ ఉంటుంది చూడు. నాకు డాడీని దొబ్బేహాను. ఎవరైనా తెలుగు యాక్టర్ కాదు కదా, మనం చూడలేదు. ఎవరైనా అది ఇది అంటే తమిళ యాక్టర్. రాధిక హస్బెండ్. రాధిక ఎవరు అంటే అప్పుడు ఝాన్సీ సీరియల్ వచ్చింది. అమ్మ వాళ్ళ హస్బెండ్ అంటే సీరియల్ యాక్టర్ హస్బెండ్ అంటే కాదురా బాబు. ఎంత మాట అన్నారా బాబు. అదే కాదురా బాబు, చిరంజీవితో చాలా సినిమాలు చేసిన పెద్ద యాక్టర్ అది ఇది అని చెప్పి అలా నాకు మొత్తం చెప్పారు. నాకు అలా బన్నీ సినిమా బాగా గుర్తు. అండ్ బన్నీ సాంగ్స్ అంటే నాకు ధర్మవరంలో ఉన్నాను, ఫస్ట్ సెకండ్ గుర్తులేదు నాకు ఇప్పుడు. సో నాకు బన్నీ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గుర్తు. అదే గుర్తుంది కానీ బట్ స్టిల్ అది కొంచెం మిస్ అండ్ అక్కడెక్కడ గుర్తున్నట్టు. బట్ బన్నీ సినిమా హోల్ లైక్ మొత్తం గుర్తుంది అనమాట. అండ్ అగైన్ బన్నీ తర్వాత దేశముద్ర కూడా ధర్మవరంలో చూసి అది కూడా మొత్తం గుర్తుంది. క్రేజీ ఫిల్మ్. నేను దేశముద్ర చూసి మెంటల్ ఎక్కిపోయింది. నేను ఏంటి తెలుగు హీరోయిన్, 6 ప్యాక్ ఏంటి, ఆ బొచ్చ ఏంటి, లైక్ మొత్తం వేరు. అన్ని పూరి జగన్నాథ్ సినిమాలో అసలు మంచి క్యారెక్టరైజేషన్ ఉంటది, స్టైలింగ్ బాగుంటది. బ్రో మేడ్ మా టీవీ మోర్ ఫేమస్ మా టీవీ హిమ్సెల్ఫ్. నాకు మా టీవీలో పనిచేస్తే వెళ్ళొచ్చు అనమాట. మా టీవీ అంటే ఇలాగా. నేనేంటి అప్పుడు దాకా మా టీవీలో అంటే యాంకర్లు వస్తారు, కెమెరామెన్లు అనేవారు కదా, అంతే. ఇదంతా ఉంటుంది అంతే. నాకు బాగా ఈ 2 సినిమాలు ఎర్లీ ఇయర్స్లో బాగా కనెక్ట్. అసలు ఎర్లీ 2000s ఓకే ఐ అగ్రీ. స్టైలింగ్ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పాప్ రెఫరెన్స్లు ఇవి తీసుకొచ్చారు, అలా బన్నీ తీసుకొచ్చిన రెఫరెన్స్లు కూడా ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి. ఎందుకంటే ఆనెస్ట్లీ చెప్తున్నా, ఇప్పటికి మళ్ళీ రీఇటరేట్ చేస్తా, ముందు వీడియోస్లో కూడా చెప్పా. హ్యాపీ సినిమాలో హైదరాబాద్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ఇని హైదరాబాద్ ఈజ్ ఏ హెవెన్. అక్కడ వేరే వాళ్ళు ఉంటారు, అసలు వేరే ప్రపంచం ఉంటుంది. హైదరాబాద్ ఈజ్ హెవెన్ అని హైదరాబాద్ మీద ఇంప్రెషన్. ఆర్యా సినిమా చూసి ఈ ఐ బైక్, ఈ పాటలు, నేను ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో జస్ట్ రీఇటరేట్ అంటే జస్ట్ చెప్పుకోవడానికి, నేను బెంగళూరులో 2014లో మా కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఫ్రెషర్స్ పార్టీ జరిగినప్పుడు నేను చేసిన ఫస్ట్ పాట యూరోప్ మై వరల్డ్ అనమాట. బన్నీ పాటే చేశా. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు మా వినోద్ గడు ఉన్నాడు, మా వినోద్ మెగా ఫ్యాన్, చిరంజీవి ఫ్యాన్. ఆయన కూడా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, బన్నీ వీళ్ళందరూ సాంగ్స్ మెడ్లీ చేశాడు వాడు.
అంతే బన్నీ పాట ఉండాలి course, బన్నీ పాట. మనకు రకంగా డ్యాన్స్ అనేది ఓకే వేరే హీరోస్ చేస్తారు అదంతా, బట్ స్టిల్ ఎంగేజ్ లో కనెక్ట్ అయింది మటుకు నేను బన్నీయే. మూన్ వాక్, నో డౌట్, మూన్ వాక్, వేవ్స్, ఇవన్నీ మనకి ఇంట్రడ్యూస్, అంటే నాకు ఇంట్రడ్యూస్ అట్లీస్ట్ నాకు ఒక జనరేషన్ లో అనేవారు కదా చిరంజీవి బ్రేక్ డాన్స్ తెచ్చారు మన ఇది అని. నాకైతే తెలుగు సినిమాలోనే ఫర్ ద ఫస్ట్ టైం డాన్స్ ఈ హీరో అనేది ఎగ్జాక్ట్లీ. ఈవెన్ దో ఐ లవ్ రామ్ చరణ్ డాన్స్ లైక్ నాకు అక్కడ ఉన్నా, బట్ స్టిల్ నాకు డాన్స్ అనేది ఫస్ట్ ఇది చేసింది బన్నీ. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ 3 ఫిల్మ్స్ ఇప్పుడు బన్నీ తర్వాత దేశ్ముద్ర వచ్చింది, దేశ్ముద్ర వరకు ఓకే. దేశ్ముద్ర తర్వాత నేను వచ్చేసా కాకినాడ 2008-7-8లో వచ్చేసా. వచ్చిన తర్వాత అప్పుడు రిలీజ్ అయినట్టున్నాయి ఈ సినిమాలు. పరుగు, ఆర్యా 2, ఆర్యా 2, పరుగు రిలీజ్ అయింది. పరుగు తర్వాత ఆర్యా 2 ఇవన్నీ వచ్చినాయి అనమాట. పరుగు సినిమా నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు నచ్చలే. రీజన్ నేను చెప్పిన వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ప్రకాష్ రాజ్ హెయిర్ స్టైల్. నాకు ఎందుకో ఇప్పుడు ఓకే ఆ సినిమా 100 రూపీస్ 150 రూపీస్ కలెక్ట్ చేయాలి. ఇంకో 100 రూపీస్ ఎందుకు కలెక్ట్ చేసిందంటే బికాస్ ఆఫ్ దట్ వన్ హెయిర్ స్టైల్. ప్రకాష్ రాజ్ ఎంత సీరియస్ గా యాక్ట్ చేసిన ఎడ్డినా కొడుకులాగా ఉంటాడు అసలు సినిమాలో. పరుగు ప్రకాష్ రాజ్ అదే హెయిర్ స్టైల్ పెడతారు, కిక్ సినిమాలో ఉంటుంది. కానీ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్కలే. సో నాకు అప్పుడు దాకా మనం అల్లు అర్జున్ సినిమాలంటే ఒక దాని ఏమంటారు అడ్రినలిన్ మీద రన్ అవుద్ది అనమాట. ఫుల్ ఏదో జరుగుతూ ఉంటుంది స్క్రీన్ మీద. కానీ పరుగు సినిమా అలా ఉండదు. పరుగు ఈజ్ డిఫరెంట్ ఫిల్మ్, అది కొంచెం వేరేలా వెళ్తుంది సినిమా. సో నాకు అందుకు ఎక్కలేదేమో ఫస్ట్ చూసినప్పుడు. దాని తర్వాత ఆర్యా 2 గురించి. అండ్ ఆల్సో అప్పటి వరకు బన్నీ చేసిన సినిమాలన్నీ హై ఎనర్జీ, బన్నీ హై హై వోల్టేజ్ అండ్ ఆల్సో దట్స్ వై మేబీ బన్నీ వాజ్ లైక్ ఓకే నేను ఇప్పుడు బొమ్మలు భాస్కర్తో తీస్తా, కొంచెం టోన్ డౌన్ అయ్యి సింపుల్ సినిమా తీస్తా. ఏంటి ఫ్యామిలీ ఆడియన్స్ దేశముద్రు సినిమా తర్వాత తీసిన సినిమా పరుగు. ఏం వేరియేషన్ అది, మనిషి అలా ఉంటాడు అందులో. బాలగోవింద్ మొత్తం హడావిడి రీఛార్జ్ చేయించు బే నడుస్తా ఉంటాడు. ఒకేసారి సడన్ గా నమ్మవేమో గాని అంటే యాక్చువల్లీ ఈ హీరోస్ అందరూ డెమోగ్రఫిక్స్ తో ఆడుకోవాలి. బికాజ్ వాళ్ళు స్టార్లు అవ్వాలంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ సెట్స్ ఆఫ్ ఆడియన్స్ థియేటర్కి రప్పించాలి. ఫ్యామిలీని రమ్మంటారు కదా ఇప్పుడు యూజువల్లీ అందరూ రమ్మనాలంటే అందరూ ఇంట్రెస్ట్ చూపించాలి నలుగురు. సో నువ్వు అన్ని రకాల సినిమాలు ఇనిషియల్ నుంచి తీసుకుంటా రావాలి. పిల్లలకు నచ్చాలి, పెద్దోళ్ళకి నచ్చాలి, లేడీస్కి నచ్చాలి, లైక్ అందరికీ నచ్చాలి. అండ్ బన్నీ అది బాగా కాన్సన్ట్రేట్ చేసి బాగా మేనేజ్ చేశాడు ఫస్ట్ లో. బికాస్ నువ్వు అన్నట్టు పరుగు సినిమా తీయకుండా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకో మాస్ సినిమాలు. అండ్ ప్రాబబ్లీ నాకైతే ఇంకా ఓకేరా మనోడరా అల్లు అర్జున్ మనోడు నో మ్యాటర్ వాట్ అన్న స్ట్రాంగెస్ట్ కనెక్ట్ వచ్చింది అయితే ఆర్యా 2తో అనుకుంటా నాకైతే. ఎందుకంటే ఆర్యా 2 వచ్చిన తర్వాత కాకినాడలో సెలూన్లు ఉంటారు, గైస్ సెలూన్, గైస్ నైస్. ఇప్పుడు అప్పట్లో గైస్ ఉండేది సేల్ రోడ్ లో. గైస్ సెలూన్ లో ఎంత నైస్ కూడా ఉండదు, నైస్ అటు కంగ్రాజ్ నగర్. సో ఈ ఏరియాలో ఎంత మంది స్ట్రైట్నింగ్లు చేయించుకునేవారంటే అదే కదా అందరూ హెయిర్ పెంచడం, స్ట్రైట్నింగ్ జస్ట్ లైక్ బన్నీ. హెయిర్ పెంచకపోయినా స్ట్రైట్నింగ్ ఎంత మంది దగ్గర చూసాను. స్ట్రైట్నింగ్ చేయించడం, మంచి బండి వేసుకుని తిరగడం, రంగు వేయించారు స్ట్రైట్ దొరకదులేండో అసలు అదొక ఫీల్. అదొకటి అయితే ఏ యాన్యువల్ ఫంక్షన్, ఏ ఫేర్వెల్, మై లవ్ ఈస్ గాన్, ఆడికప్పుడు దాకా ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు కానీ మై లవ్ ఈస్ గాన్. ఇంక గర్ల్ ఫ్రెండ్ ఉందంటే ఆడు ఇంకా అయిపోయింది. అదే నాకు అప్పట్లో నేను ఈ స్టెప్ నేర్చుకున్నాను కదా, ఇలా కాళ్ళు తిప్పేస్తాడు చూడు. మొన్న ట్రై చేయను గైస్, నీ టక్కమని పడగానే ఓకే వైసైచ్ అనిపించింది. సో తెగేసేవాడు నీ క్యాప్స్లో బొక్కలేదు, మళ్ళీ ఇలా చేసేవాడిని. బట్ నువ్వు ఆర్యా 2 వరకు చూసుకున్నా, ఇంకా ముందు వరకు చూసుకున్నా, బన్నీ ప్రతి సినిమాలో సాంగ్స్ మంచి హిట్లు, మంచి హిట్స్, ఎక్సలెంట్ హిట్స్. ఫస్ట్ నుంచి వద్దాం, గంగోత్రి సాంగ్స్ కూడా హిట్. సరే గంగోత్రి పక్కన ఆర్యా సాంగ్స్ సార్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఈ రేంజ్ లో ఉంటాయి. బన్నీ 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 అది బాగా ఎవ్రీ ఆటో ఎవ్రీ సెలూన్ లో సాంగ్స్ బన్నీ బన్నీ మైలు 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 అవన్నీ స్లో సాంగ్ ఉంటుంది చూడు, అవన్నీ బాగుండి అదే మంచి సాంగ్స్. దాని తర్వాత ఏమొచ్చింది దేశముద్రు సత్తా
సత్య అది కూడా అంతే. ఇప్పుడు అప్పుడు పూరి తీసిన సినిమాలు కూడా ఈడియట్ ఇవన్నీ తీసి ఇక్కడికి వచ్చి ఇదంతా మట్టి అండి, ఈ మట్టి మీద మీరు అంత మమకారం ఎందుకు పెంచుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంటూ డైలాగ్ వేసాడు. ఏ మట్టేగా అలా సూపర్. అమ్మో. సో మొన్న మన లాస్ట్ పాడ్కాస్ట్లో సుకుమార్ తెక్క ఉంది అది అని మాట్లాడుకుంటాం కదా, పూరి హీరోలకు ఉంటుంది తెక్క. పూరి హీరోలంతా వేరు, స్ట్రైట్ ఫార్వర్డ్ రచ్చ. అదే కదా అమ్మో బుర్రపాడు. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఒక ఫ్రాటర్నిటీ నుంచి వస్తున్నావు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అప్పుడే వచ్చారు, అందులోంచి సినిమాలు చేస్తున్నారు, స్టార్స్ అయిపోయింది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకున్న ఫ్రాటర్నిటీ నుంచి వస్తున్నావు కాబట్టి యూ ఆల్సో షుడ్ నాట్ బీ అండర్ దట్ షాడో ఫర్ సో లాంగ్. నీ ఓన్గా నువ్వు క్రియేట్ చేసుకోకపోతే ఎప్పటికప్పుడు లైట్ తీసుకుంటారు. నువ్వు నీ సినిమాలు, నీ ఐడెంటిటీ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఏ హీరో అన్నా, ఇప్పుడు రామ్ చరణ్ అదే చేశారు, ఎవరన్నా అదే చేస్తారు కదా. సో అలా బన్నీకి ఒక జర్నీ ఉంది చూడు. ఇప్పుడు బన్నీ బ్రాట్ సుకుమార్ ఇంటూ దిస్ ఇండస్ట్రీ. బన్నీ స్టార్టింగ్లో చేసిన సినిమాలు కూడా తీసుకుంటే ఫస్ట్ ఓకే రాఘవేంద్రరావు గారు సినిమా చేశాడు, ఓకే. నెక్స్ట్ బన్నీ చేసిన సినిమాలు సుకుమార్తో చేశాడు, తర్వాత వివి వినాయక్తో చేశాడు, తర్వాత కరుణాకరంతో చేశాడు, తర్వాత పూరితో చేశాడు. సో హీ ట్రైడ్ విత్ ఎవ్రీ వన్. ఓకే, అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు సుకుమార్తో చేశాడు, తర్వాత బొమ్మరిల్ లాంటి సినిమా హిట్ అయితే భాస్కర్తో చేశాడు. అలాంటి టైంలో తనకి సెట్ అయిన సినిమాలు తను చేసేవాడు. అలాగే తన కాంపౌండ్లో లేకపోతే తనకి తెలిసిన డైరెక్టర్స్ ఎవరన్నా ఇతనిలో మ్యాటర్ ఉంది అంటే తనకి సినిమా సెట్ అవ్వకపోయినా సరే ప్రాజెక్టులు సెట్ చేయించేవాడు రా బన్నీ. అలా ఎంతమంది లైఫ్లు సెట్ చేశాడు. ఇప్పుడు మనం లెక్కేసుకుందాం రా, ఇప్పుడు వేరే వాళ్ళ జీవితాలు నిలబెట్టగలిగే సినిమాలో ఉండే పీపుల్ గురించి మాట్లాడుకుందాం. బన్నీ లైక్ హెల్ప్డ్ బోయపాటి సీను, బన్నీ హెల్ప్డ్ బన్నీవాస్, బన్నీ హెల్ప్డ్ ఎస్కేఎన్. ఇంతమంది ఉన్నారు చూడు, వీళ్ళందరికీ బన్నీ అంటే చాలా ప్రేమ. వాళ్ళే చెప్తారు డైరెక్ట్ గా, బన్నీ అని ఆయన లేకపోతే నేను లేను, ఇక్కడ లేను అని చెప్పి. అలాగా ఆ టైంలో బోయపాటి సీను ఒక స్టోరీ పట్టుకుని తిరుగుతున్నారంట. తిరుగుతూ ఎవరెవరికో చెప్పారంట, తర్వాత బన్నీకి చెప్పారంట, అది చెప్తే ఆఖరికి భయ్యా వాజ్ లైక్ ఈ సినిమా బాగుంది, నాకు చాలా నచ్చింది, నీలో చాలా మ్యాటర్ ఉంది, నేను ఈ సినిమా చేస్తే నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది, కానీ నువ్వు ఈ సినిమా చేయాలని చెప్పి దిల్ రాజు గారికి ఫోన్ చేసి దిల్ రాజు గారికి పరిచయం చేసి బన్నీ తీసుకెళ్ళి వెళ్ళు కథ చెప్పు అని చెప్పి. ఎవడన్నా ఏం చేస్తాడరా, నువ్వు ఒక హీరో, అప్పటికే నువ్వు 6-7 సినిమాలు తీసావు, డ్రాప్ చేసి వెళ్ళిపోతావు, ఏమైందని ఫాలో అప్ చేస్తావు. బన్నీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద కార్ లిజనింగ్ టు సాంగ్స్ అంటారా, పెట్టుకుని 2 hours 2.5 hours అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే బన్నీ ఉన్నాడంట. ఏంటి ఏమైంది, నేను ఇక్కడే ఉన్నాను వస్తున్నాను ఆగా. ఇప్పటికి మైండ్ పోయిందంట, ఏంటి మనిషి పెద్ద హీరో ఎందుకు నాకు హెల్ప్ చేయాలి, పోయి ఇతని సినిమా కాదు, అంత గుడ్ విల్ ఎందుకు, జస్ట్ మంచి సినిమా వస్తుంది బయటికి. అదే అలా బన్నీ ఎంతో మందికి హెల్ప్ చేశాడని ఎంతో మంది చెప్పారా. అదే బన్నీకి అది ఉంటదంట, హెల్ప్ చేయాలి అండ్ ఇలా సపోర్ట్ చేయాలి. మనం ఈ సోషల్ మీడియాలో అది చాలా రేర్గా ఈ టర్మ్ వాడతాం, కసిబిడ్డ అని చెప్పి. అండ్ అది బన్నీకి చాలా యాప్ట్. అండ్ నువ్వు చూసుకుంటే ఈ బద్రీనాథ్ వరుడు సినిమా ముందు వరకు బన్నీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే కన్సిస్టెంట్గా అన్ని గుడ్ ఫిల్మ్స్ ఇవ్వడం చాలా కష్టం. అంటే నీకు ఎన్ని అలైన్ అవ్వాలి, అదే కదా. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ 3-4% అంటారు. ఎగ్జాక్ట్లీ. అలాంటి ఇండస్ట్రీలో నువ్వు అప్పటిదాకా అంత లైక్ నువ్వు అంతలా వచ్చావంటే త్రూ ఇయర్స్ చాలా అలైన్ అవ్వాలి. నీకు ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా, ఎంత మీ నాన్న ప్రొడ్యూసర్ అయినా, ఎంత ఏమున్నా, ఎన్ని రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నా, నీ కంట్రిబ్యూషన్ దాంట్లో చాలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. బికాజ్ ఒక సినిమా హిట్ అయిందంటే నువ్వు పార్ట్ ఆఫ్ దట్ కంట్రిబ్యూషన్. బట్ నీ జర్నీలో అన్నీ అలా మంచి సినిమాలు ఇచ్చుకుంటూ వచ్చావంటే ఆ జర్నీ, ఆ ఫిల్మోగ్రఫీ మనకి చెప్పేది ఏంటంటే బన్నీ ఈజ్ నాట్ దట్ హీరో హూ జస్ట్ లిజన్స్ టు ద స్టోరీ. నరేష్ని సినిమా చేద్దామని సినిమా చేసి అయిపోయిన తర్వాత ఇంకో సినిమాకి మూవ్ అయ్యే పర్సన్ కాదు. బన్నీతో చేసిన ప్రతి మేకర్తోని బన్నీకో జర్నీ ఉంటుంది. అదే అది వాళ్ళు చేసిన సినిమాలు తర్వాత కూడా కంటిన్యూ అవుద్ది, ప్రాబబ్లీ ముందు కూడా జర్నీ ఒకటి ఉండి. అదే అండ్ బన్నీకి ఏంటంటే
మన సినిమా చేద్దాం అంటే చేసేద్దాం కాదు, మంచి సినిమా వచ్చే వరకు ఒప్పుకోడంట. అదే అంటే ఇప్పుడు నువ్వు ఎంత నాకు ఫ్రెండ్ అయినా సరే మనకి సెట్ అయ్యే స్క్రిప్ట్ వచ్చే వరకు లేదు. అండ్ స్క్రిప్ట్ సెలక్షన్ తోపు ఉన్న హీరోలు అందరిలో వెరీ 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 గుడ్ స్క్రిప్ట్ సెలక్షన్. అండ్ నువ్వు చూసుకుంటే ఈ ఫిల్మోగ్రఫీ ఇప్పుడు దాకా మాట్లాడాం కదా, ఏమో క్రొనాలజీ కొంచెం తేడా కొట్టచ్చు, బట్ స్టిల్ ఇంత క్రొనాలజీలో వేదం అనే సినిమా తీసాడు రా. అరే దట్ ఈస్ వన్ అంటే బెస్ట్ డెసిషన్స్. నీకు వేదం అనే సినిమా ఒప్పుకుంటున్నప్పుడు ఎంత మంది వద్దని ఉంటారు చూసుకో చుట్టుపక్కల వాళ్ళు. క్రిష్ వద్దన్నాడంట. క్రిష్ వద్దన్నాడంటరా. అసలు యాక్చువల్లీ అగైన్ మన బోయా గురించి మాట్లాడుకున్నాం కదా, సేమ్ గోస్ విత్ క్రిష్. గమ్యం పిచ్చి పిచ్చిగా నచ్చిందంట బన్నీకి. ఏం చేస్తున్నావు ఏంటి అది ఇది అంటే, నేను ఇక్కడ ఇలా అనుకుంటున్నానండి, చిన్న సినిమా కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నాను, ఇది యాంథాలజీ కొత్త వాళ్ళకి సెట్ అయ్యే సినిమా అండి అది ఇది అంటే, ఏంటి చెప్పంటారు కదా లైన్ ఇది అని చెప్పాడంట క్రిష్. ఇలా ఇలా అనుకుంటున్నాను, ఇలా 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 ఒక క్యారెక్టర్ ఇది, ఒక క్యారెక్టర్ ఇది 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 అంటే, ఓకే ఇంట్రెస్టింగ్ ఉంది, కేబుల్ రాజు ఏంటి అని అడిగాడంట. చెప్తారు కదా గమ్యం గురించి చెప్తా, వేదం గురించి చెప్తా. వేదం వేదం గమ్యం అన్నాను ఇందాక. గమ్యం నచ్చి ఓకే ఓకే నచ్చిన తర్వాత పరిచయం అయితే ఏం చేస్తున్నావు అది ఇది అంటే, ఇలా ఇలా అనుకుంటున్నాను అంటేనే, కేబుల్ రాజా ఏంటిది చెప్పు అంటే చెప్పాడంట, నరేషన్ ఇచ్చాడంటే, ఇలా ఇలా ఉంటుంది ఇలా ఇలా ఉంటుంది లాస్ట్లో ఇలా 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 అనుకుంటున్నానంటేనే. ఆ మీటింగ్ అయిపోయిందంట. మీటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ చెప్పేసాడంట ఎవరు చేస్తున్నారు ఇది అంటేనే. అప్పుడు ఇంకేం అనుకోవట్లేదు బట్ అని కొత్త వాళ్ళు చేద్దాం అనుకుంటున్నాను అది ఇది అంటే, నేను చేస్తా అన్నాడంట. నేను చేస్తా అన్నాడంట. చేస్తా అంటే, లేదు మీరు చేసే సినిమా కాదు ఇది, మీకు మాస్ ఫాలోయింగ్ ఉంది, పెద్ద మీరంటే ఎక్స్పెక్ట్ చేస్తారు. క్రిష్ వాజ్ లైక్ మీరంటే ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను అసలు ఆ స్కేల్లో ఆలోచించట్లేదు నేను ఈ సినిమాని, నా పంచాయతీ వేరు అది ఇది అంటే, లేదు నేను చేస్తున్నా, చేద్దాం అనుకుంటున్నా, చేస్తావా లేదా అదే అంటే అలా పెడితే. జస్ట్ బికాస్ బన్నీ వాజ్ ఆన్ బోర్డ్, అనుష్క అండ్ మనోజ్ డిడెంట్ ఈవెన్ అదే కదా అంటే ఒక్క కండిషన్ కూడా పెట్టకుండా ఒప్పేసుకున్నారంట. అసలు మనోజ్ స్క్రిప్ట్ ఏం లేదంట. ఎగ్జాక్ట్లీ బన్నీ చేస్తున్నాడు, చేస్తాను అన్నాడు. అండ్ నేను ఇంకో టఫెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, నువ్వు చాలా అట్లకి సర్కమ్ అయిపోయి కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. స్టార్స్ అంటే అదే కదా, అంతే కదా, తప్పదుగా. బట్ ఈ వేదం అనే సినిమాకి వస్తే ఎంతమంది చెప్పుంటారా, నువ్వు ఇలాంటి సినిమాలో చేస్తే నీ మార్కెట్ పడిపోద్ది, అది చిన్న సినిమా, నువ్వు పైకి వెళ్తూ ఎదుగుతూ ఉండాలి, నువ్వు నెక్స్ట్ ఫాలోయింగ్ ఉంది, 10 CR అంటే 15 CR అలా నీ మార్కెట్ పెంచుకుంటూ వెళ్ళాలి, ఎన్ని చెప్పుకుని ఉంటారు. ఏ ఫ్యాన్స్ ఒప్పుకోరు, ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, నువ్వు అలాంటి సినిమా ఎన్నో చెప్పుంటారు. అవి అన్నిటిని వద్దనుకుని ఆ సినిమా చేసాడు చూడు, గ్రేట్. అదే నా కసిబిడ్డ, అదే కసిరా. అంటే నువ్వు ఓన్లీ కమర్షియల్ వైజ్ చూసావు అనుకో, కమర్షియాలిటీ వైజ్, బిజినెస్ నెంబరు మార్కెట్, నేను నా రెమ్యునరేషను ఇలా చూసుకుంటే వెళ్ళావు అనుకో, యూఆర్ సమ్వేర్ లూజింగ్ ఆర్ట్ అనే ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ని. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా, మనం ఏం సినిమా ఏంటి. అండ్ ఆర్ట్ సినిమా అనేది అంత ఎండ్ ఆఫ్ ది డే ఒక ఆర్ట్ ఫామ్, బిజినెస్ ఎలాగో ఆర్ట్ ఫామ్ కూడా అంతే. మనం అందరం బిజినెస్ సైడ్ ఎక్కువ చూపిస్తాం, బట్ ఈ వేదం అనే సినిమా చేయడం వల్ల ఈ ఆర్ట్ అనేది ఒకటి ఉంది చూడు, అది కూడా బకెట్లో వేసుకున్నాడు అనమాట. అంటే వేదం ఆర్ట్ ఫిల్మ్ అని నేను చెప్పట్లే, బట్ నువ్వు సినిమా అనే ఒక ఆర్ట్లో నువ్వు ఈ మార్కెట్ అలా చేసుకుంటే వెళ్ళిపోకుండా అంతా పక్కన పెట్టేసి నాకు నచ్చింది ఒక క్యారెక్టర్ నేను చేస్తా. అండ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ ఇప్పుడు కూడా బన్నీ అన్న ఆలోచించేటప్పుడు నేను అనుకుంటాను, సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకునేటప్పుడు, బన్నీ అన్నకి వేదం సినిమా తెలుసుకోగానే హీల్ ఫీల్ వెరీ హ్యాపీ అయ్యేస్. బికాజ్ ఇప్పుడు తీసుకున్నా సరే, ప్రాబబ్లీ బన్నీ చేస్తాడేమో కానీ ఇప్పుడు తీసుకున్నా సరే, బన్నీకు ఉన్న స్టేచర్కి మార్కెట్కి వీటికి అలాంటి సినిమాలు చేయడం ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఆ ఏజ్లో ఆ స్టేజ్లో తను కెరియర్లో ఉన్నప్పుడు he got a chance, he took it, he did that. And took it కూడా కాదు, ఒకడు వచ్చి చెప్పడం కాదు, అదే కదా నేను చేస్తా కసి అంటే అదేరా. ఇప్పుడు అప్పటికే బన్నీ డాన్స్ సూపర్ చేస్తాడని తెలుసు, ఆర్యాతోనే మనకు తెలుసు. ప్రతి సినిమాలోని బన్నీ స్టైల్ డాన్స్ నెంబర్ ఒకటి ఉండాలి, అది ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దాట్. అలా చేసి ఆర్యా 2లో హెవీ ఫ్లోర్ మూమెంట్స్ ఉన్న స్టెప్స్ అన్నీ చేస్తాడు. అలా పరుగులో డాన్స్ నెంబర్ ఉంటుంది, మనకన్నా పొడిచే, తర్వాత రేలా రేలా చిచి అది వరుడు కదా, సరే మొత్తానికి డాన్స్ నెంబర్లు ఉంటాయి. రేస్ గుర్రంకి రా, రేస్ గుర్రంలో
టట్టింగ్ అని ఒక డాన్స్ ఫామ్ ఉంటుంది, అవి చేస్తాడు. ఇలా చేస్తాడు. టట్టింగ్ చేస్తాడు. తర్వాత ఇంకోటి ఈ మన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో ఆ క్యాప్ ట్రిక్ కాదండి. ఎన్ని రోజులు దానికోసం ఆయన ప్రాక్టీస్ చేసి కష్టపడ్డాడో నాకు తెలుసు. ఎవ్రీడే షూటింగ్ అయిపోవటం, ఈవినింగ్ ప్రాక్టీస్. ఆనెస్ట్లీ చెప్దాం, అవసరం లేదు అదే మనిషికి. అప్పటికే అవసరం లేదు, అదే కానీ చేస్తాడు. అదే ఇన్ని మంత్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేసి ఒక ప్రాప్ని తీసుకుని చేస్తూ కసి, అంతే జస్ట్ కసి అంతే. అలాగే ఎన్నిరా బద్రీనాథ్ సినిమాలో ఆ పాట ఉంటుంది చూడు, ఇన్ ద నైట్ సో యంగ్ ఇలా చేస్తాడు ఒకటి, ఏంటయ్యా దిగుతారా ఓ అమ్మో క్రేజీ. ఈ సినిమా ఇండస్ట్రీనే కాదు, హ్యూమన్ ఎమోషన్ రన్స్ విత్ ఈగో అనేది ఉంటుంది ఎంత కాదనుకున్నా. ఈ కాన్సెప్ట్ ఎందుకు పట్టుకొచ్చని చెప్తా చూడు. వరుడు ఈజ్ డిజాస్టర్ అంటే ఇలాంటి డిజాస్టర్ కాదు, చాలా హైప్తో వచ్చింది. ఏదో మార్కెటింగ్ ట్రై చేశారు హీరోయిన్, అదే ఐశ్వర్యరాయ్ అన్నారు, దాని తర్వాత ఏవో చెప్పారు కొత్త హీరోయిన్ ఎందుకు దాయడం నాకు అర్థం కాలేదు అది ఇప్పటికి. దాని తర్వాత వాళ్ళకి అర్థం కాలేదేమోలే, ఏదో రకంగా హైప్ పెంచుదని ఫిక్స్ అయ్యారు. డిజాస్టర్ అయిపోయింది. కట్ చేస్తే గుణశేఖర్ రుద్రందేవ్ స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతున్నాడు, ప్రొడ్యూసర్ దొరకపోతే తనే డబ్బులు పెట్టాడు. కానీ అంత మార్కెట్ లేదు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్కి. మొన్న ఇది అన్స్టాపబుల్ సీజన్లో రీసెంట్ ఎపిసోడ్లో చెప్తాడు లేదు. అందుకని గోనగన్నారెడ్డి క్యారెక్టర్ బాగా రాసుకున్నాడంట. ఒక క్యామియో లాగా, ఎక్స్టెండెడ్ క్యామియోలా రాసుకున్నాడంట. రాసుకుని పెద్ద హీరోల దగ్గరికి వెళ్తున్నాడంట, ఎవరు ఒప్పుకోవట్లేదంట. ఎందుకంటే గుణశేఖర్కి లేదు, లైక్ యూ గెట్ ఇట్ రైట్. బన్నీ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే బన్నీ వాజ్ లైక్ కొన్ని రోజులు ట్రై చేస్తే ఎవరో దొరకట్లేదంటే బన్నీ చేసాడంట. నువ్వు డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్కి వెళ్ళి క్యామియో చేసావు. అండ్ నిజం చెప్పాలంటే రుద్రందేవి సినిమాకి గోనగన్నారెడ్డి క్యారెక్టర్ ఎంత హెల్ప్ అయిందో మన అందరికీ తెలుసు. అది కూడా చేయడవాడు. స్టార్ హీరోలు ఎవరు చేయరు. ఇక్కడే కొంచెం నీకు బన్నీ హ్యాస్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్. వేరే హీరోలు చేయలేని బన్నీ చేసింది ఏంటంటే చాలామంది డ్యాన్స్ ఇవన్నీ అంటారు, కానీ ఇది అండ్ ఇంకోటి చెప్తా, బన్నీ ఈజ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. కానీ ఆ పర్ఫార్మెన్స్ బయటకు పెట్టే రోల్స్ ఎక్కువ పడలే. ఐ అగ్రీ విత్ క్యారెక్టర్స్ పడలే. ఐ అగ్రీ విత్ దట్. గ్రేట్ పర్ఫార్మర్, యూనో, లైక్ కుమ్మ అవతలేస్తాడు యాక్టింగ్. అది మనం అక్నాలెడ్జ్. ఇప్పుడు పుష్ప ఇవన్నీ వచ్చిన తర్వాత ఓకే నేషనల్ అవార్డు వచ్చింది అంతా. ఎర్లీ ఇయర్స్లో వి ఆల్ వర్ లైక్ బన్నీని ఒక కమర్షియల్ హీరోలో చూసేటోళ్ళం. అంతే, డాన్స్ ఫైట్స్ ఓకే లైవ్లీగా ఉంటాడు ఎంత ఆడుకునే వాళ్ళం. బట్ అన్నిటికన్నా బన్నీ చాలా గ్రేట్ పర్ఫార్మర్. బట్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఏమో మరి మనకు అలాగా అనిపించలేదు. వేదంలో అనిపించింది. వేదం చేయకపోతే మళ్ళీ అదే ఒక బ్రాకెట్లో పడిపోతారు కదా. సో దాని తర్వాత ఐఎమ్ వెరీ, పుష్ప వరకు రావట్లే బట్ లాస్ట్లో పెడతాం. బట్ పుష్ప పడినందుకు ఐ వాజ్ లైక్ పుష్ప స్క్రీన్ మీద అల్లు చేస్తున్నాను. అది ఎగ్జాక్ట్లీ రా. అంటే నేను ఇంకోటి ఏం చెప్తానంటే, దీనికి నాకున్న ఒపీనియన్ ఏంటంటే, నువ్వు చెప్పేదానికి బన్నీ యాజ్ ఎ పర్ఫార్మర్ చాలా ఎవాల్వ్ అయ్యాడు. చాలా ఎవాల్వ్ అయ్యాడు. ఇప్పుడు సినిమా టు సినిమా నేను అదే అంట. ఇప్పుడు నువ్వు బన్నీ చేసే కామెడీ ఏదన్నా తీసుకో, ఏ ఎమోషన్ అన్నా తీసుకో, బన్నీ గంగోత్రి అండ్ హ్యాపీని ఇప్పుడున్న బన్నీతో కంపేర్ చేస్తే ఆఫ్ కోర్స్ ఎవరైనా ఎవాల్వ్ అవ్వాలి. బట్ ఎంత ఎవాల్వింగ్ ఉంటుందో చూడు. అదే ఎంత మెచ్యూర్డ్ అంటే, నువ్వు ఆ క్యారెక్టర్లోకి ఎంత చేసి, ఎంత వెళ్ళి, ఎంత వర్క్ చేసి దాన్ని ఎంత బయట పెట్టాలనుకుంటున్నావు అనేది నీకు క్లియర్గా కనిపించేస్తుంది. ప్రాపర్గా కనిపిస్తుంది. అండ్ అగైన్ విల్ కమ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్, ఆ కసి. అంతే, ఏది చేయాలన్నా కసి. అదే. అండ్ ఇంకో సినిమా గురించి మాట్లాడతాను నేను. వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఫిల్మ్, బద్రీనాథ్. ఓకే, బద్రీనాథ్ సినిమా కూడా హ్యూజ్ హైప్. అండ్ గీతా ఆర్ట్స్ మగధీర తర్వాత వచ్చిన సినిమా. అండ్ మేబీ నేనేమనుకుంటున్నానంటే, దిస్ ఇస్ మై అజంప్షన్, రామ్ చరణ్ సెకండ్ ఫిల్మ్కి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అసలు నీకు ఇదేం క్రేజీ అని చెప్పి ఆ చిన్ని కృష్ణ అనే రైటర్, ఆయన ఇంద్రాకి రాశారు. ఆయన తీసుకొచ్చి ఆయన స్క్రిప్ట్, వివి వినాయక్ డైరెక్షన్. అసలు నీకు బుర్రపాడైపోద్ది. మొత్తం న్యూ అవతార్ ఆఫ్ అల్లు అర్జున్, క్రేజీ అనుకుని అదే లాంచ్ అయింది. పాటలు అది మొత్తం వెరీ గ్రాండ్ స్కేల్ అని చెప్పి లాంచ్ అయింది సినిమా. తుస్సమంది గిరిపోయింది సినిమా. అసలు బాబోయ్, నాకు అల్లు అర్జున్ పడుకుని ఉండు కొన్ని రోజులు, ఏం జరిగిపోయింది ఇదే అని. అండ్ దట్టు అది హెయిర్ పెంచిన హెయిర్ కాదంట కదా, అదేదో ఎక్స్టెన్షన్స్ పెట్టించి. అప్పుడు అల్లు అర్జున్ మ్యారేజ్ టైం అనుకుంటుంది అంతే, మ్యారేజ్ టైం బద్రీనాథ్
అయ్యి బాబాయ్ మామూలు సినిమా కాదు అది. అంటే అప్పుడు దాకా ఫ్లాప్స్ చూడని వ్యక్తి 2 డిజాస్టర్లు విత్ ఇన్ క్లోజ్ స్పాన్ చూశాడు అని మధ్యలో వేదం తీశాడు. నాకు ఆ టైంలో మనిషి మెంటల్, ఇప్పుడు ఎప్పుడైనా ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ టు మీట్ హిమ్ అడగాలని ఉంది, నీ మెంటల్ స్టేట్ ఎలా ఉంది ఆ 3-4 ఇయర్స్లో. వేదం కూడా కమర్షియల్లీ పెద్ద హిట్ ఏం కాదు, 2 డిజాస్టర్లు ఇవన్నీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3-4 ఇయర్స్ వచ్చినాయి. వాట్ వర్ యూ థింకింగ్, నెక్స్ట్ ఏంటి అది ఇది అని చెప్పి ఉంటాయి కదా, చాలా ఉంటాయి. నీకు అది కూడా నువ్వు మంచి ట్రాక్లో ఉన్నావు అప్పుడు దాకా. అది చాలా స్ట్రాటజిక్గా కూడా మూవ్ తీసుకోవాలి అప్పుడు. అండ్ దెన్ నాకు తెలిసి జూలై అనుకుంటా కదా తర్వాత వచ్చింది. సో అదే నువ్వు చెప్పావు చూడు, బద్రీనాథ్ అయిన తర్వాత అల్లు అర్జున్ చేసిన సినిమాలు ఉన్నాయి చూడు, అవి నాకు ప్రాబబ్లీ బన్నీ కెరియర్లోనే మోస్ట్ ఫేవరెటెస్ట్ ప్లేస్ అనమాట ఆ జోన్. దాన్ని ఏమంటారు అబ్బా ఇన్నింగ్స్, ప్రాపర్ ఇన్నింగ్స్ 5 ఫిల్మ్స్. బ్యూటిఫుల్ జులైలో మనం కూడా అప్పుడు కొంచెం ఇంటర్ ఆ జోన్ లో ఉన్నాం కాబట్టి జులై మంచి, అంటే నాకు చాలా ఇష్టం జులై సినిమా. థియేటర్ లో పిచ్చి జులై నాకు త్రివిక్రమ్ పీక్. అంటే ఓకే కాంట్రవర్సీ అవచ్చు, బట్ స్టిల్ నేను అప్పుడు డార్క్ నైట్ అలాంటి సినిమాలు చూడలే, సో నాకు తెలీదు అంతా. ఫస్ట్ చూస్తే బాబోయ్ ఏంటిది బాబోయ్ అనుకున్నాను నేను. నా తర్వాత చూస్తే ఇట్స్ ఓకే ఫైన్. నాకు సినిమాలో ఆ రోజు థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ క్రేజీ. నాకు చాలా ఇష్టం జులై సినిమా. నాకు ఎప్పుడైనా అలా కలిస్తే ఇష్టం. అన్నీ ఎమోషన్, తెలివి, కమర్షియాలిటీ, డ్యాన్స్లు, ఫైట్లు అన్నీ కలాలన్నమాట. నాకు ఇంకా గుర్తు జులై సినిమాలో తీసేద్దాం అనే సాంగ్ ఉంటుంది కదరా, అదే ఆ సాంగ్ పేరు ఇంటికి ముందు గేట్ సాగర్ అంటే సాగర్. నాకు ఆ థియేటర్లో ఇంకా గుర్తు, అందరూ గెంతుతున్నారు అలా థియేటర్లో సాంగ్కి. బన్నీ సినిమా సాంగ్స్లో అది అందరు హీరోలకు ఉంటుంది, బట్ స్టిల్ బన్నీ డాన్స్ వేస్తుంటే చూస్తూ అరుస్తారు అనమాట. నైస్. జులై బాగా ఇష్టం. జులై ఒకటి, ఇద్దరు అమ్మాయిలతో ఒకటి. ఇద్దరు అమ్మాయిలతో నాకు ఇంకా గుర్తు, ఫస్ట్ వైలెన్స్ సాంగ్ రిలీజ్ చేశారు. మామూలుగా కాదు అదైతే. పూరి జగన్నాథ్, బార్సలోనా, స్పెయిన్. నాకు అందులో బన్నీ హెయిర్ స్టైల్ చాలా ఇష్టం. నాకే కాదు, నాకు తెలిసి తెలుగు యువత మొత్తం అప్పట్లో స్పైక్స్ అన్న సెట్ పెట్టి ఎన్ని రాలా బన్నీ ఎన్ని ఇంట్రడ్యూస్ చేశాడు రా హెయిర్ స్టైల్స్. బ్రో ఇంక్రీజ్ స్టాక్స్ ఆఫ్ సెట్ వెట్. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ బ్రో ఇంక్రీజ్ స్టాక్స్ ఆఫ్ స్ట్రైట్నింగ్, తర్వాత బ్రో ఇంక్రీజ్ స్టాక్స్ ఆఫ్ సెట్ వెట్ జెల్స్. అప్పుడు అందరూ వెళ్ళి ఇలా. అరే మా దాంట్లో పిల్ల నా కొడుకులు, మా దాంట్లో జులై అప్పుడు ఇక్కడ స్పైక్స్ లేపేవారు ఇలా పక్కకి తీసుకుని. టాకింగ్ అబౌట్. నాకైతే ఇద్దరు అమ్మాయిలతో అయితే నాకు ఇంకా గుర్తు, సెలూన్ షాపులకి వెళ్ళి అన్న అల్లు అర్జున్ ఇద్దరు అమ్మాయిలతో హెయిర్ స్టైల్ అని ప్రతి తెలుగు యువకుడు ఒక్కసారైనా చెప్పుంటాడు. మీరు కామెంట్లో చెప్పండి నాకు. నేనైతే చెప్పా చాలాసార్లు. అసలు అల్లు అర్జున్ మనకి, ఇఫ్ వెస్ట్ హ్యాడ్ హ్యారీ స్టైల్స్, మైకల్ జాక్సన్, వీ హ్యాడ్ అల్లు అర్జున్. అరే కానీ ఇన్ని తీసాడు. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడుకున్నాం, ఇదంతా ఓకే, కానీ ప్రాబబ్లీ ఫ్యామిలీస్ అన్నీ వెళ్ళి ఒక రేంజ్లో, అంటే ముసలి ముతక పిల్ల జల్ల అందరూ ఎంజాయ్ చేసిన సినిమా నాకు తెలిసి రేసు గుర్రం రా. సురేందర్ రెడ్డి తీను సినిమా ఏమైపోయావు నా సూర్య, ఎక్కడికి వెళ్ళిపోయావా నా సినిమా. నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్స్ మ్యాన్. సినిమా కానీ వెళ్తే 2 సినిమాలు ఇస్తాడు, ఇంటర్వల్ నుంచి వేరే సినిమా స్టార్ట్ అవుతుంది. చెప్పట్లేదు నాకు రేంజ్ లో ఉంటాయి సినిమాలు. మళ్ళీ నేను ఓసర్ వెళ్ళి చూసి షాక్ అయిపోయింది. నేను ఏంటి ఓసర్ వెళ్ళి అలాగే ఉంటుంది, కిక్ అలాగే ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి ఏంటి సినిమా, వేరే సినిమా స్టార్ట్ అవుతుంది, వేరే ఒక జోన్ లో. ఇప్పుడు మనం ఒక సినిమాని 2 సినిమాలు చేస్తున్నాం కదా, పార్ట్ 1 పార్ట్ 2 అని. మనిషి నాకు కిక్ 2 కూడా ఇష్టం. బాగుంటాయి, నేను అగ్రీ. కిక్ 2 ఓన్లీ ఫ్లాప్ అయింది బికాస్ ఆఫ్ బాహుబలి, శ్రీమంతుడు, దాని తర్వాత కిక్ 2 రిలీజ్ అయింది. కొంచెం నాగ్ ఉంటుంది కిక్ 2లో, అంటే కొంచెం ఒక్కటే ఎమోషన్ మీద నడుస్తా ఉండి చిరాకు వచ్చేది. సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్, నాకు సైరా నరసింహారెడ్డి ఇష్టం. సురేందర్ రెడ్డి హీరో క్యారెక్టరైజేషన్స్ ఆర్ వెరీ 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 డిఫరెంట్ మ్యాన్. చాలా స్టైలిష్ మేకర్. అంటే నాకు తెలిసి ప్రతి స్టార్ హీరో సూర్యతో సినిమా చేయాలి అని పక్కా అనుకుని ఉంటారా. రేస్ గుర్రం కరెక్ట్ టైంలో చేయడం. అసలు ఏం సినిమా రా రేస్ గుర్రం మాత్రం. అందులో ఫన్ ఉంటుంది. అయ్యి ఎంతమందికి ఇప్పుడు మా అల్లు అర్జున్ దేవుడా అంటే ఎంతమందికి అదే కనెక్ట్ అయింది, ఎంతమంది వాడేవారు దాన్ని దేవుడా అనేదాన్ని. నేను చెప్పిన రేస్ గుర్రం లాస్ట్ 30 minutes
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బుక్స్లో ఉండిపోద్ది. గ్యారంటీ. అంటే అప్పుడు దాకా చాలా మంది బ్రహ్మానందాన్ని చాలా రకాలుగా వాడారు. మెయిన్లీ మన శ్రీనువైట్ల ఫిల్మ్స్ లో టెంప్లెట్ వాటిలో వీటిలో ఎన్నో టెంప్లెట్ వాటిలో ఉంటది. సురేందర్ రెడ్డి దాన్ని రీడిఫైన్ చేసి అల్లు అర్జున్ పక్కకు పెట్టి కొంచెంసేపు బ్రహ్మానందం వైపు ఆడుకుంటాడు బ్రహ్మానందం. నాకు ఇంకా గుర్తు ప్యాకాటే. మేము నువ్వు వచ్చేవారు అలా రాలేదు. ఆ రోజు ఒక 8 మెంబర్స్ వెళ్ళాం. 8 మెంబర్స్ వెళ్తే అందులో లేడీస్ ఉన్నారు, మా కజిన్ సిస్టర్స్ ఉన్నారు, నేనున్నా. సో ఒక డెమోగ్రఫీ కాదు ఇది, చాలా మంది ఏజ్ గ్రూప్స్ అయ్యే డిఫరెంట్ అందరూ ఈక్వల్గా నవ్వుతున్నారు, దుల్లి నవ్వుతున్నారు. అది నవ్వడం కూడా ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ జోక్స్. నీకు స్క్రీన్ మీద చూసేది ప్యాక ఆడతాడు బ్రహ్మానందం. ప్యాక తమన్ పీక్, బ్రహ్మానందం పీక్. ఉషా ఉత్తప్పు వాయిస్ లో బ్రహ్మానందం ఎలివేషన్స్, దుమ్మురపై ఆపరేషన్. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే అవన్నీ మన వీళ్ళ ఫ్యామిలీ కార్ మొత్తం అలా గుద్దుకుపోయి శృతి హాసన్ డోర్ తీస్తే లాగుతా ఉంటే అదే వస్తాడు ఆ రఘు అనే అతను, గుద్దుచురా తొక్కురా అంటే బ్రింగ్ ది యాక్షన్ మామూలు పీక అది. బుర్రపాడు రఘు అన్నతను కార్లో సీట్ వచ్చేసి ఇక్కడ కూర్చుంటాడు. ఇప్పటికి దాన్ని ఏమని పెడతారు తెలుసా, ఇప్పటికి మోస్ట్ సెన్స్లెస్ బట్ మోస్ట్ బ్యూటిఫుల్ రీఇంట్రొడక్షన్ ఆఫ్ హీరో ఎవరండి. అసలు డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ మ్యాన్. నువ్వు అలాంటిది దింపితే అది అసలు హీరో ఒకేసారి పోలీస్ ఎందుకు అయ్యాడు, యూ డోంట్ కేర్. కానీ సురేందర్ రెడ్డి చూపించేస్తాడు బిట్లో చిన్న చిన్న గ్లిమ్స్. మేకే విష్ అంటాడు పక్కన సాస్ ఉంపుతాడు. సూపర్ రేస్ గుర్రం అనే సినిమా. పీక్స్. నేను అదే అంటున్నా. సో నాకు ఒక కమర్షియల్ సినిమాలో ఎప్పుడైతే ఏదో ఉండాలి కదా కామెడీ ట్రాక్ అన్నట్టు కాకుండా జెన్యూన్ కామెడీ, జెన్యూన్ ఎమోషన్స్, జెన్యూన్ హై ఇచ్చింది అనుకో. ఎమోషన్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఎమోషన్ రా. నీకు బన్నీ సినిమాలు చాలా సినిమాల్లో కవర్ అవుతాయి అన్ని. ఎందుకంటే బన్నీ గురించి మాట్లాడాను. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ రేస్ గుర్రంలో అగైన్ ఇట్ గోస్ విత్ ఎ బ్రదర్లీ ఎమోషన్ కదా. అప్పుడు దాకా కొట్టుకుని దొబ్బుతారు, దొబ్బురు. ఓకే సార్, మా అన్నని చంపాలనుకుంటారా క్రేజీ. అప్పుడు దాకా ఈడు ఏమనుకుంటాడు, ఈయన చంపడానికి వచ్చారేమో అనుకుంటాడు. అప్పుడు అసలు అది కూడా పీక్ తమన్. దీస్ లాక్డౌన్ కిడ్స్ డోంట్ నో దట్ పీక్ తమన్. మిరపకాయ ఇవన్నీ బిజినెస్ మ్యాన్ దూకుడు, రగడా ఇవన్నీ వేరు తమన్ వేరు. ఇప్పుడు మళ్ళీ రీడిఫైన్ చేసుకుని మహానుభావుడి నుంచి మారాడు కానన్నా, అది అంతకు ముందు తమన్ అంటే వేరేది. అది తమన్ మ్యూజిక్ ఓకే అంటే డిఎస్పీ అన్నోడు ఇండస్ట్రీని దున్నేస్తున్నప్పుడు వచ్చాడు తమన్ అన్న వచ్చి వరుసగా దున్నుడే. స్టార్ హీరోలతో వాళ్ళు వీళ్ళు అందరికి చేస్తాడు కదరా. ప్రభాస్కి ఇప్పుడు రాజశబ్ద చేస్తున్నాడు, అందరికి చేస్తాడు రా. మళ్ళీ వరుస పెట్టి 3-4 సినిమాలు, మహేష్ బాబుతో వరుస సినిమాలు, రామ్ చరణ్ తో వరుసగా సినిమాలు, ఎన్టీఆర్ తో చేస్తాడు, రభసా ఇవి చేస్తాడు, బాద్షా అది ఇది అమ్మో అందరితో చేస్తాడు రా. బృందావనం తమననే. యువకుల మనసైనా మగవాళ్ళ పొగరైనా అది. సో మనం కొంచెం తమన్ వైపు డివైడ్ అయ్యాం. బట్ స్టిల్ పీక్ తమన్. రేస్ గుర్రం ఈజ్ పీక్ ఎవ్రీథింగ్ మ్యాన్. పీక్ సురేందర్ రెడ్డి, పీక్ అల్లు అర్జున్, పీక్ బ్రహ్మానందం, పీక్ తమన్. అంతే. రేస్ గుర్రం గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా బెటరే. చిచి తక్కువ. ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే. సారీ గైస్. ఎంత ఎక్కువ పోయినా తక్కువే. ఎంత ఎక్కువ పోయినా తక్కువే. మేము ఇంటర్లో దెర్ ఇస్ దిస్ థింగ్, సెలూన్ షాప్లో కలిసి వెళ్ళేటోళ్ళం 3-4 బాయ్స్ వెళ్ళి ఒక్కొక్కడు ఒక ఫోటో తీసుకెళ్ళి అది చూపించి చేయించడం, ఇంట్లో తిట్టించుకోవడం, ఏ రంగులే అవన్నీ ఉండేవి. బట్ సన్ ఆఫ్ సచ్ముత్ సినిమా వచ్చినప్పుడు అది నా 10th అయ్యి ఇంటర్కి వచ్చిన స్టార్టింగ్లో అనమాట. పీక్ చాలా ఎక్కువ. నేను ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. హెయిర్ స్టైల్ గురించి, దాని గురించి. అండ్ సినిమా కూడా ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. సాంగ్స్ సూపర్ మచ్. అదే నేను అదే అంటున్నా, అల్లు అర్జున్ సినిమా వచ్చినప్పుడు పాప్ కల్చర్ అలా లేస్తుంది అనమాట. ఒకసారి సినిమా వల్ల కాదు, సాంగ్స్ వల్ల, అల్లు అర్జున్ వల్ల, స్టైల్ కానీ అది కానీ క్రేజీ. బట్ బన్నీ కెరియర్లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ ఫిలిమ్స్గా నాకు అనిపించే సినిమా ఏంటంటే సరైనోడు మ్యాన్. అంటే జస్ట్ ఇమాజిన్, బన్నీ కెన్ డూ ఆర్య,
బన్నీ కెన్ డూ పరుగు, బన్నీ కెన్ డూ బద్రీనాథ్, అండ్ ఆల్సో బన్నీ కెన్ డూ సరైనోడు. అది బన్నీ కెన్ బి ఏ సుక్కు హీరో, బన్నీ కెన్ బి ఏ వినాయక్ హీరో, బన్నీ కెన్ బి ఏ భాస్కర్ హీరో, అండ్ ఆల్సో బన్నీ కెన్ బి ఏ బోయా హీరో. పోయా బన్నీ మాస్ అది. బోయా బన్నీ మామూలు మాస్క్. ఐ విల్ మళ్ళీ చెప్తున్నా, ఇది ఆల్రెడీ చెప్పా బట్ చిన్నగా చెప్తా. ప్రాబబ్లీ నేను అంత అడ్వెంచరస్గా చూసిన సినిమా సరైనోడే అనుకుంటా. అంత అడ్వెంచరస్గా నీకు చెప్పాను కదా, ఇప్పుడు ప్రకాష్ థియేటర్ పేరు ప్రకాష్ అంట, మన గుర్తు చేశారు కమెంట్స్లో. యలహంక ఓల్డ్ టౌన్లో ఉండే థియేటర్ అది. 100 మంది కెపాసిటీలో 300 మందికి టికెట్లు అమ్మాడు. సినిమా ఆల్రెడీ నిజం, సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ సినిమా ఎలా ఉంటుంది ఆ థియేటర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఇలా ఉండదు థియేటర్, ఇలా ఉండదు. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా థియేటర్, ఇక్కడ స్క్రీన్, ఇది స్క్రీన్ ఇలా వేస్తాడు కదా కింద నుంచి పైకి. అది చిన్న థియేటర్, ఇలా ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ అన్ని సేమ్ లెవెల్, జస్ట్ ఇలా చూడాలి నువ్వు. మోస్ట్లీ అన్నీ హాస్పిటల్ కుర్చీలే, ప్లాస్టిక్ అన్నీ. మధ్యలో వే ఉంటుంది కదా. మేము వెళ్ళేసరికి అల్లు అర్జున్ కెటల్ బెల్ పట్టుకుని దిగిపోయాడు. ఆల్మోస్ట్ ఎలివేషన్ ఇచ్చేస్తున్నారు అల్లు అర్జున్కి. చేస్తుంటే మేము ఇలా చూస్తున్నాం, బ్లాక్ షర్ట్ కదా చూస్తున్నాం, బ్లాక్ షర్ట్ ఇలా చూస్తున్నాం. తమనన్న ఒక వింత మ్యూజిక్ కొడితే టీ అని మ్యూజిక్ వస్తుంది. వస్తుంటే తన్నుతున్నా ఎవడనో నేను, ఒకటి చేయి తొక్కేసాను, కాలు, నాకేం తెలియట్లే ఎక్కడ కూర్చోవాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి మెంటలు వచ్చేస్తుంది. వెళ్ళాం స్క్రీన్ వచ్చింది. అర్థం కావట్లే ఎక్కడ కూర్చోవాలో. స్క్రీన్ ఇప్పుడు ఇలా థియేటర్ ఉంటుంది కదా, ఇది స్క్రీన్ అనుకో. థియేటర్ అంటే ఈ గోడకి గట్టు ఉంటే గట్టు మీద ఇలా కూర్చొని ఇలా జస్ట్ సీటు పెట్టా అంతే నేను. ఓకే, ఇలా చూస్తున్నా. టెంపర్ కాదా ఇది? ఓకే సరేనోడు. టెంపర్ వేరు, టెంపర్ కి మా వాడు జస్ట్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అది వేరు. అది చిక్బల్లాపూర్. కూర్చున్న తర్వాత వచ్చాడు, దిగాడు, ఫైట్ చేస్తున్నాడు. ఏం ఉంటదంటే ఆ ఫైట్ సీన్ అసలు వేర్రా. ఇప్పుడు నువ్వు దేంతో కొట్టదు, కెటిల్ బెల్ తో కొడుతుంటే కొత్తగా అనిపించింది నాకు. అప్పుడే తర్వాత కెటిల్ బెల్ చూసి నేను కల్ట్ లో జాయిన్ అయ్యా. కెటిల్ బెల్ తో ఎక్సర్సైజ్లు ఉండేది, పట్టుకుంటే మంచి ఊపి వచ్చేది. దీంతోనే బెంగాడు, నైస్ అనిపించేది. అండ్ ఆ క్యారెక్టరైజేషన్ రా ఒక వేరే. నాకు బోయా ఉన్నప్పుడు నాకు ఆ బోయా సినిమాలు చాలా ఇష్టం. నాకు అలాగా ఫక్ ఫిజిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు అలాగా నేను బోయా సినిమాకి వెళ్తే ఫిక్స్ వెళ్తా. అలా ఏమైనా మళ్ళీ నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తా బోయా సినిమాలు. పీక్లో ఎంజాయ్ చేస్తా. నాకు ఉండేది బోయా ప్రభాస్ లాంటి వాళ్ళని ఇలా పెట్టి ఇలా పంచ కట్టించి 4 మడతెట్టించి కొడుతుంటే అలా ఉండేది నాకు కరెక్ట్గా. నాకు కరెక్ట్ అదే త్రూ అవుట్ ద ఫిల్మ్ అలా ఉంటే ఆ లౌడ్గా అదంతా. సో అలా అదే అనుకుంటున్న టైంకి సరైనోడు పడింది. నేను సరైనోడు సినిమా అనౌన్స్ అయినోడు పిచ్చ హ్యాపీ. అది నీ అమ్మ సరైనోడు సినిమాకి ఫస్ట్ డే బ్యాడ్ టాక్. ఫస్ట్ డే సెకండ్ షోకి వెళ్ళాను నేను. నువ్వు నమ్మవు, ఫస్ట్ డే సెకండ్ షోకి మేము 5 టికెట్లు తీసుకున్నాం. ఓకే, శ్రీప్రియ పద్మప్రియ బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు. శ్రీప్రియ పద్మప్రియలో ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు అది ఉండేది. ఓకే, ఉంటుందా? ముందే అమ్మేస్తారు టికెట్లు, మనకు దొరకబెట్టవు. మాకు 2 హ్యాండ్ ఇచ్చారు. ఓకే, ఆ సినిమాకి వెరైటీగా నేను, మమ్మీ, డాడీ చందుగడ్ వెళ్ళాం. ఓకే, ఇంకొక 2 హ్యాండ్ ఇచ్చారు. ఆ 2 టికెట్లు ఏంటి మేము ఇచ్చేద్దాం వాళ్ళ ఒకరికి, టికెట్ ప్రైస్కే ఎక్కువ కాదు ఇచ్చేస్తామంటే. దాని తర్వాత ఎలా అమ్మాలో ఏం తెలియదు కదా మనకి. బ్లాక్ టికెట్ల దగ్గరికి వెళ్ళి పక్కకు వచ్చి ఆలోచించుకుంటారు కదా కొంతసేపటికి. అలాగే ఏమైంది, ఒక చోట టికెట్ కౌంటర్ దగ్గర నేనున్నా, ఇంకో చోట బ్లాక్ టికెట్ దగ్గర చందుగడ్ ఉన్నాడు. ఓకే, అక్కడ ఆడే ఇక్కడ నేను ఇద్దరం అనిపిస్తాం. ఆడు అన్నాడు, రే గట్టి పిలు, ఎవరైనా అక్కడ దొరికితే నేను ఇక్కడ గట్టి పిలుస్తాను. ఇద్దరం అని నవ్వుకున్నాం. దాని తర్వాత ఇద్దరం మధ్యలో మీట్ అయ్యేసరికి నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పేశానండి అది ఇది అంటే, దేవుడు ఎవరో భయ్య, పర్లేదు బ్రో నేను బ్లాక్లో తీసుకుంటానులే అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను అప్పుడు వీళ్ళకి ఇచ్చాం అనమాట. నేను అది కూడా ఆ సినిమాకి కూడా డాడీ పక్కన కూర్చున్నాను. వద్దులే, గట్టిగా అరలేము, పెంట చేసేస్తాను నేను థియేటర్లో. అలా అరలేకపోయాను నేను ఆ రోజు. నేను పిచ్చిగా ఎంజాయ్ చేశా. అసలు బెంగళూరులో చెమటలు పట్టవు. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కి డ్రిప్ అవుతుంది నా స్వెట్, డ్రిప్పింగ్ స్వెట్.
ఐ డిడెంట్ గివ్ 2 fucks టు వేర్ ఐఎమ్ సిట్టింగ్. దోమలు కొడుతున్నాయా, కింద ఎలకలు దోరుతున్నాయా, ఐ డిడెంట్ గివ్ 2 Fs. చూస్తున్నా సినిమా మొత్తం స్టెరాయిడ్స్ మీద ఉంటుంది సినిమా. ఇంకా ఎప్పుడైతే పీక్ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అక్క 2 రోజులు పరిగెట్టుకుంటూ వచ్చి ఇలా పెడతాడు, దొబ్బలు లేస్తాయి. తర్వాత ఒక షాట్ ఉంటుందిరా, అల్లు అర్జున్ నడుచుకుంటూ వస్తే పులేషాలు వేసేవాళ్ళు ఇలా ఎగురుతారు, బోయా డప్పులు కొడుతూ ఉంటారు, మ్యాన్ డప్పులు కొడుతూ ఉంటారు. అలాగా అన్ని బోయాకే సాధ్యం. బోయా లేపాడు, అల్లు అర్జున్ కొడతాడరా, మామూలు కొట్టడు. అండ్ ఆ సినిమాకి విలన్ కూడా చాలా ప్లస్, స్టైలిష్ గా ఉంటాడు. అది పిన్సెట్టి క్రేజీ ఉంటుంది సినిమా. పిచ్చిగా ఎంజాయ్ చేశా. అండ్ నాకు అప్పుడు అర్థమైంది, ఈ మనిషి అల్లు అర్జున్ అనుకుంటే తలుచుకుంటే ఏదన్నా చేస్తాడు. ఏదన్నా ఇప్పుడు నువ్వు డివోషనల్ ఒకటి చేయలేదు, అదే నిజం. అవుట్ రైట్ కమెడియన్ గా చేయమన్నా అలాంటి ఫుల్ హ్యాపీ అలాగే ఉంటుంది సినిమా. ఎకిలికిలిగా చేయమని అది చేస్తాడు. నువ్వు లార్జర్ దాన్ లైఫ్ హీరో, గుద్దితే చచ్చిపోతావు మోడ్లో ఉన్న నమ్ముతావు నువ్వు. ఇప్పుడు ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఆస్పెక్ట్. ఇప్పుడు దీని గురించి మన ఒపీనియన్ చెప్పక్కర్లేదు, కానీ ఐ వాంట్ టు అడ్రస్ దిస్ అనమాట. ఇప్పుడు దేర్ వాజ్ దిస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్ ఆఫ్ స్క్రీన్. ఐ అగ్రీ. ఇప్పుడు రకరకాల ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు, నేను, మనందరం సోషల్ మీడియాలో ఉండే ఆడియన్స్. మన మమ్మీ వాళ్ళు ఉన్నారు, మన మమ్మీ వాళ్ళకి సోషల్ మీడియా ఏంటో తెలియదు. ఊర్లో ఉంటారు, వాళ్ళకి సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు. అలా రకరకాల ఆడియన్స్ ఉంటారు కదా. అలాగా సోషల్ మీడియాలో ఉండే పీపుల్కి, నెటిజన్స్కి కొంచెం ఈ ట్రాన్సిషన్ ఆఫ్ స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్ అనేది ఆఫ్ స్క్రీన్ కొంచెం ఒక ఫేజ్. అది ఏదో జరుగుతుంది, అది డూ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, డూ యూ కేర్ అబౌట్ ఇట్ ఆర్ నాట్ పక్కన పెట్టేద్దాం. ఫ్యాన్స్ అది ఇది. ఇప్పుడు అల్లు అర్జున్ మొన్న ఆ సినిమా అదేంట్రా అన్స్టాపబుల్లో చెప్పినట్టు, వాళ్ళ పర్సనల్ థింగ్, పర్సనల్లో ఏమైనా ఎవడికి తెలియదు, ఎవడ అసెంప్షన్స్ అనుకుంటే. కానీ బన్నీ బికేమ్ ఐకాన్ స్టార్. సో పర్సనల్లీ ఐ లవ్డ్ ఆఫ్ స్క్రీన్ బన్నీ యాజ్ ఎ స్టైలిష్ స్టార్. ఆ హడావిడి, ప్రీ సరైనోడు, ఆ హడావిడి, ఆ అల్లరి, ఆ గోల. ఇప్పుడు ఆడియో లాంచ్లో కొన్ని ఉంటాయిరా. ఇప్పుడు ఆడియో లాంచ్లో నాకు తారక్ ఆడియో లాంచెస్, తారక్ రిలీజ్ ఈవెంట్స్ అంటే తారక్ ఏం స్పీచ్ ఇస్తాడు అనేది నేను వెయిట్ చేస్తాను. అలాగే బన్నీ ఆడియో లాంచెస్ అంటే నాకు ఇంకా గుర్తు. 2 అమ్మాయిలతో ఆడియో లాంచ్కి వచ్చి, ఏంటి ప్రతి ఆడియో లాంచ్కి వచ్చి మా సినిమాటోగ్రాఫర్ గొప్ప, మా ఎడిటర్ గొప్ప, మా డైరెక్టర్ గొప్ప, ఏంటిది ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారు, అందరు ఇదే చెప్తారు. కూడా చెప్తా. బన్నీతో హడావిడి ఇదంతా ఉంటది కదా. ఇదంతా ట్రాన్సిషన్ ఇంటూ బన్నీ బికమింగ్ వన్ సొఫిస్టికేటెడ్ పర్సన్, కమింగ్ దిస్ గివింగ్ ఎ స్పీచ్, మెయింటైనింగ్ అల్లరి అంతా తగ్గిపోయి మెయింటైనింగ్ దట్ ఓకే నేను ఇలాగే ఉంటా, ఇలా ఉండాలి, ఇలా చేద్దాం అని. పర్సనల్లీ నాకు ఎందుకు అది నాకంత అంటే కొంచెం సాడ్ అనిపించింది. అంటే ఇప్పుడు ఐ మిస్ దట్ అల్లు అర్జున్. సో నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే, యూ హ్యావ్ టెల్ మీ బ్రింగ్ ద మార్కెటింగ్ బ్రాండ్ దట్ దీని పేరు సైడ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు బన్నీ ఇప్పుడు ఉన్న స్టార్ స్టేటర్ చాలా ఎక్కువ బన్నీకి. అండ్ మేబీ బన్నీ రియలైజ్ దట్ ఆల్సో. సరే నోటి తర్వాత నుంచి అది కూడా ఓకే మనం ఇప్పుడు వేరే జోన్లో ఉన్నాము అని రియలైజ్ అయ్యి బన్నీ బికేమ్ ఐకాన్ స్టార్. ఇలా సొఫిస్టికేటెడ్గా వచ్చి ఇప్పుడు ఇలా ఉంటున్నారు కదా. జనాలు బన్నీని చూసే విధానం కానీ, పర్సెప్షన్ కానీ, ఆ స్టార్ ఇమేజ్ కానీ, బన్నీ సినిమాలకు వచ్చే అది కానీ, ఇదంతా ఏమన్నా మారుంటది అంటావా? ఎందుకు వై డిడ్ హీ హ్యావ్ టు బికమ్ దిస్ అంటే తన బ్రాండ్ గురించి చెప్పు. ఐ విల్ టెల్ యూ. సో ఈ 2 అమ్మాయిలతో ఇందాక సరైనోడు, 2 అమ్మాయిలతో వీటి గురించి మాట్లాడుకున్నాం. సన్ ఆఫ్ సత్యమూర్తి వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ నార్మల్, అంతా బాగానే ఉంది. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా కూడా తెలుగు సినిమా, మొత్తం తెలుగు ప్రజలందరూ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ అప్పుడు దాకా ఎలా ఉండేదంటే సిచ్యువేషన్,
ఏ హీరో ఫ్యాన్ అయినా వెళ్ళి బన్నీ సినిమా చూసేయగలడు, జస్ట్ లైక్ రవితేజ లాగో బన్నీది కూడా అలాగే ఉండేది బికాస్ ఆఫ్ స్క్రీన్. అండ్ బన్నీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ ప్రభాస్. అవుట్ సైడ్ మెగా ఇది వచ్చి మిగతాలతో అందరితో సరదాగా ఉండేటోడు, ఇవన్నీ ఫోటోలు బయటకు వచ్చి వేరే ఫంక్షన్కి వెళ్ళేటోడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సరైనోడు ఆడియో లాంచ్కి ఒకటి జరిగింది, ఆ చెప్పన బ్రదర్ అనేది జరిగింది. నో, సరైనోడు సక్సెస్ మీట్. అవునా? సరైనోడు సక్సెస్ మీట్ డీజే. అసలు డీజే కాదు, సరైనోడు సక్సెస్ మీట్ జరిగింది. అదొకటి స్టెప్ 1. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక మనసు ఆడియో లాంచ్కి వచ్చి పెద్ద స్పీచ్ ఇస్తాడు. అక్కడ ఒకటి ఎందుకు అలా చెప్పాను అది ఇది అని అంటే వేరే ఫంక్షన్కి వెళ్ళి మన అది ఇది ఓకే, ఇదంతా జరిగింది. నేనేమనుకున్నానంటే వాట్ అల్లు అర్జున్ ఈస్ టాకింగ్ ఈజ్ మేకింగ్ సెన్స్ టు సమ్మన్ అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ గెటింగ్ అఫెండెడ్. అప్పుడు స్టార్ట్ అయింది వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ అగెయిన్స్ట్ అల్లు అర్జున్, ఒక ఫ్యాన్సో లేకపోతే ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్. నేనేమనుకున్నా కొన్ని రోజుల తర్వాత ఓకే అంతా కామ్ అయిపోద్దేమో, లైక్ ఓకే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, జరుగుతూ ఉంటాయి అది అని అనుకున్నాను. బట్ ఇట్ కెప్ట్ ఆన్ ప్రొలాంగ్ అయ్యి అండ్ అల్లు అర్జున్ ఆఫ్ స్క్రీన్ పర్సోనా కూడా స్లోగా మారడం స్టార్ట్ అయింది. జస్ట్ యూ మెన్షన్ ఆ అల్లరితనం తగ్గిపోయి అండ్ స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఆ ఈజ్ తగ్గిపోయి ఒక లైక్ ఒక మెచ్యూర్డ్ గా సొఫిస్టికేటెడ్ గా అండ్ నీకు అలాగా ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు నువ్వు కుర్రాడివి, నువ్వు ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తావు. నీకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు అంటే నేను అల్లు అర్జున్ అంటలే, జస్ట్ కంపేర్ దీస్ 2. సో ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో అంత డిఫరెన్స్ వచ్చేసింది త్రూ ఇయర్స్ అండ్ ఆల్. ఆఫ్టర్ దిస్ ఏంటి సరైనోడు అండ్ ఒక మనసు దాని తర్వాత వచ్చిన తర్వాత ఏమైందంటే స్లోలీ ఐ డోంట్ నో ఫ్రమ్ విచ్ మూవీ అల్లు సిరీస్ ఏదో ఎక్కడో స్టార్ట్ అయింది. అప్పుడు దాకా మెగా అనే చెప్పేటోరు ఎవరు వచ్చినా అందరు వచ్చినా. బట్ స్లోలీ దిస్ అల్లు థింగ్ అనేది మెన్షన్ చేయడం స్టార్ట్ చేశాడు, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ రాంగ్. వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ నాన్నది, వాళ్ళ లెగసీ అది ఇది అని చెప్పి. బట్ త్రూ దిస్ ట్రాన్సిషన్ హీ స్టాప్డ్ సేయింగ్ మెగా. అది ఎందుకు అంటే వెనకాల ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అండ్ లైక్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఇట్. ఓకే, మన ఒపీనియన్ కూడా చెప్పక్కర్లేదు, బేసికల్లీ తెలియదు కదా మనకు. తెలియనప్పుడు ఎందుకు జస్ట్ జరుగుతుంది చెప్తున్నా అంతే నేను బయటికి. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఈ స్టాప్డ్ సేయింగ్ మెగా అండ్ స్టార్టెడ్ సేయింగ్ అల్లు ఇదంతా జరుగుతుంది చూడు. జరుగుతున్నప్పుడు ఏమైందంటే బ్రేక్ తీసుకున్నాడు. ఎప్పుడు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత, దాని తర్వాత అలా వైకుంఠపురంలో పడింది. అండ్ నాయిస్ రీసెంట్ ఇయర్స్లో ఎక్కువైంది పుష్పాలో. ఈ త్రూ ట్రాన్సిషన్ ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ ఆన్ స్క్రీన్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తీసేస్తే మిగతా సినిమాలన్నీ ఆడిని అండ్ హీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ ఆన్ స్క్రీన్. హీ యాజ్ అ స్టార్, హీ యాజ్ అ పర్ఫార్మర్. ఆ గ్రాఫ్ పెరుగుతూనే కూడా పెరుగుతూ వచ్చింది. మార్కెట్లో అంతా మొత్తం మారిపోయింది, అలా పెరుగుతూ వెళ్ళింది. ఆఫ్ స్క్రీన్ మటుకు ఇదంతా నడుస్తుంది, నాయిస్ ఇదంతా నడుస్తుంది. ఇదంతా నడుస్తున్నప్పుడు ఎప్పుడైతే స్టాప్ సేయింగ్ మెగా అండ్ స్టార్టెడ్ లైక్ ఇదంతా, అప్పుడే ఐకాన్ స్టార్ అన్నది కూడా స్టార్ట్ అయింది. దిస్ ఇస్ సూన్ ఆఫ్టర్ అలా వైకుంఠపురంలో ఏదో ఒక లాంచ్ పెట్టారు, పుష్ప లాంచ్ లాంటిది ఏదో. అక్కడే ఈ జెస్చర్ ఇస్తాడు. ఓకే, ఐకాన్ స్టార్ అనేది ఆ రోజు ఒక ఈవెంట్లో అది చేస్తారు, ఇదంతా జరుగుతుంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, జస్ట్ లైక్ హౌ మెగాస్టార్ ఇస్ దేర్, హౌ పవర్ స్టార్ ఇస్ దేర్, హౌ యునో రెబల్ స్టార్, ఇలా ఈ స్టార్లు ఉన్నారు, సూపర్ స్టార్, రెబల్ స్టార్. దిస్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. నీకు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏముంది? నువ్వు స్టైలిష్ స్టార్ ఓకే, నువ్వు ఓకే ఇప్పుడు పాన్ ఇండియా అనేది కూడా స్టార్ట్ అయింది, పాన్ వరల్డ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ ఇన్ టు దట్ పాత్. ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు నువ్వు ముందే గ్రాస్ చేసుకుని ఇదో బిజినెస్ లాంటిదే. ఇట్ ఈస్ క్లియర్లీ రీబ్రాండింగ్, రైట్? అంతే, రీబ్రాండింగ్. నేను అక్కడికే వస్తున్నా, రీబ్రాండింగ్ అనే పాయింట్కి వస్తున్నా. సో నీకు ఈ హీరో ఫిలిం ఇండస్ట్రీ అనే కాకుండా ఎక్కడ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, వెన్ దేర్ ఇస్ అ నీడ్ టు స్కేల్, వెన్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు స్కేల్, యూ నీడ్ టు రీబ్రాండ్ యువర్ సెల్ఫ్. అండ్ మన వాళ్ళు ఏంటంటే దీనికి వెనకాల జరిగిన దానికి లింక్ పెడుతున్నారు, వెనకాల ఏం జరిగిందో ఎవరికి తెలియదు. సో నేను దాని గురించి వదిలేస్తున్నా. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ దిస్ రీబ్రాండింగ్ థింగ్. ఐకాన్ స్టార్ అనేది ఒకటి వచ్చి అండ్ ఈ బికేమ్ మోర్ సఫిస్టికేటెడ్, అంటే నీకు ఆఫ్ స్క్రీన్ పర్సన్ అంతా. అండ్ మనం చిన్నప్పటి నుంచి ఏ బన్నీని అయితే చూస్తూ పెరిగామో మనం వీఆర్ మిస్సింగ్ ఇట్. వీఆర్ నాట్ యాంటీ టు బన్నీ, వీఆర్ నాట్ ఫర్ టు బన్నీ, వీఆర్ జస్ట్ ఆడియన్స్ అయ్యుండి కూడా వీఆర్ మిస్సింగ్ సంథింగ్. బికాజ్ అది ఫస్ట్ మనకు అలా పరిచయం అయ్యి అలా అలవాటు అవ్వడం వల్ల సో వీఆర్ నాట్ ఏబుల్ టు
ఎక్స్పీరియన్స్ దట్. వీఆర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ బన్నీ వెన్ దట్ నాయిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సోషల్ మీడియా బికాస్ ఇన్ ఏ వే యు ఆర్ ఆల్సో మిస్సింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. పాత బన్నీ నువ్వు మిస్ అవుతున్నావు. సో సిచ్యువేషన్ అలా అయిపోయింది, ఎలా అయిపోయింది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నంత తెలుగు స్టేట్స్లో, ఓకే. బట్ నేనేమంటానంటే ఈ రీబ్రాండింగ్ మనకు కాదు, యూనో, అందరికీ చెప్తున్నా. మనం ఓకే, తెలుగు ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్ సోషల్ మీడియాలో ఎంతైనా నాయిస్ ఉంది, బోల్డ్ ఉంది. ఏ హీరోకి అంత లేదనుకుంటా. నేను చెప్తున్నా, అల్లు అర్జున్ చూసినంత లైక్ ఇది ఏ హీరో చూడలేదు. ట్రోల్స్. నీకు ఇంకోటి చెప్తున్నా, బిఫోర్ యమదొంగ కనుక ట్విట్టర్ ఇదే రేంజ్లో ఉంటే తారక్ వుడ్ హావ్ సీన్ ఇట్. బట్ లేదు, సోషల్ మీడియా అంత లేదు. అది ఆర్కుట్, ప్రీ ఆర్కుట్ టైం అది. బట్ ఇప్పుడు ఎంత, కానీ ఇప్పటికే తారక్ ఉంటది, అవి తీసేస్తా ఉంటారు. ఉంటది. నేను అదే చెప్తున్నా, అవి తీసి ఇప్పుడు వేస్తేనే మనకి ఇంత పెయిన్ఫుల్గా ఉంది కదా. అప్పుడు వేసుంటే జస్ట్ కంపేరింగ్. ఇప్పుడు అల్లు అర్జున్కి అయితే పీక్ ఇప్పుడు నడుస్తుంది దాని మీద. ఇప్పుడు లైక్ ఆ నాయిస్ ఉంది కాబట్టి నేనేమంటానంటే ఈ తెలుగు స్టేట్స్లో మనకు ఆఫ్ స్క్రీన్ ఇది ఇదంతా మనకు తెలుసు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు. ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది. అండ్ అల్లు అర్జున్ ఏంటి, అల్లు అర్జున్ యాజ్ ఎ హీరో కేరళలో మార్కెట్ ఉంది. నాకు సర్ప్రైజ్ ఏంటంటే నార్త్లో మన కజిన్స్ ఎన్ఐటీలో చదువుకున్న మన మనోజ్ వాళ్ళు చెప్పేటోళ్ళు, ఉండరా బాబాలు చూస్తారా అల్లు అర్జున్ని అక్కడ అది ఇది అని చెప్పేటోళ్ళు. అంతే అనుకునేవాళ్ళు. బట్ పుష్ప ప్రూవ్డ్ ఇట్ రాంగ్. అరే అది చెప్పరా మనాలి చెప్తా. పుష్ప ప్రూవ్డ్ ఇట్ కంప్లీట్లీ రాంగ్. నీకు ఎప్పుడైతే పుష్ప పుష్ప ఏమైందో చెప్తా చూడు. ఇంకా గుర్తు, బుట్టబొమ్మ సాంగ్ వచ్చింది, శిల్పా శెట్టి ఒక టిక్ టాక్ పెట్టింది. ఫస్ట్ నాకు తెలిసి నేను శిల్పా శెట్టిదే చూసా. పెట్టనోళ్ళు లేరు. దాని తర్వాత డేవిడ్ వార్నర్, ఎవడెవడు ఇప్పుడు డేవిడ్ వార్నర్, యూరోపా లీగ్లో ఫుట్బాల్ ప్లేయర్లు, జడేజా, వార్నర్, ఈ అంతట్లో చెప్పని బ్రదర్ కనిపిస్తుందా? అండ్ యాజ్ అ స్కేల్ తీసుకుంటే, ఈ పెద్ద ఫ్రేమ్ తీసుకుంటే, ఓకే మనం ఏపీటీఎస్లోనే ఉన్నాం, మనకది మనం అదే పెరిగాం, మనకి ఇదంతా ఇంపార్టెంట్. బట్ అల్లు అర్జున్కి ఏది ఇంపార్టెంట్ అంటే బిగ్గర్ పిక్చర్, దట్ సపరేట్ బ్రాండ్ విచ్ హీ క్రియేటెడ్ యాజ్ ఐకాన్ స్టార్ ఎట్ ద రైట్ టైమ్ వెన్ బిఫోర్ పుష్ప రిలీజ్డ్. నౌ పుష్ప బికేమ్ వరల్డ్. ఇప్పుడు హీఈస్ ఇండివిజువల్ స్టార్ విచ్ హెల్ప్డ్ హిమ్. బట్ ఏపీటీఎస్ ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడ నాయిస్ ఇంకా ఉంది బికాస్ ఆఫ్ దట్. నువ్వు దేనివల్ల అయితే ఓ రీబ్రాండింగ్ చేసుకుని వరల్డ్ని క్యాటర్ చేసావో దానివల్ల ఏపీటీఎస్లో నాయిస్ ఉంది. ఇక్కడ సమ్మరైజ్ చేయాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ వైల్ స్టార్టింగ్ అంటే ఆయన గ్రాస్ప్ చేసింది ఏంటంటే ఓకే ఇక్కడ నుంచి ఐఎమ్ గోయింగ్ పాన్ ఇండియా, ఐఎమ్ రీచింగ్ టు వైడర్ ఆడియన్స్, కేటరింగ్ టు వైడర్ ఆడియన్స్. ఇప్పుడు నా బ్రాండ్ జనాలకి ఎలా నేను తెలియపరచాలనుకుంటున్నాను అంటే ఇది అంతే, నేను ఇలా ఉండాలనుకుంటున్నా. సో నాకు వేరే బ్రాండ్ అంటే వేరే పేరుతో నేను ఇంట్రడ్యూస్ అవ్వాలనుకుంటున్నా, అందుకని ఐకాన్ స్టార్గా ఇంట్రడ్యూస్ అవుతున్నా. ఇప్పుడు చాలా మందికి పుష్ప, అల్లు అర్జున్ అంతే ఇలా తెలుసు, మలయాళం ఫ్యాన్స్కి ఎప్పటి నుంచో తెలుసు. సో ఇప్పుడు వీళ్ళందరి దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను ఎలా అయితే ఉంటానో వాళ్ళకి అలాగే గుర్తుంటా. నేను ఏ సినిమాలు తీస్తానో అవే గుర్తుంటాయి. సో దట్స్ వై ట్రై టు బ్రింగ్ ఇన్ ఏ న్యూ బ్రాండ్. మేము మనాలి వెళ్ళాం ఈ ఏప్రిల్ 2024. మేము ర్యాండమ్గా బండి తీసుకొని హిమాలయన్ బండి రెంట్ తీసుకుని ఎక్కడో వెళ్తున్నాం. అలా మనాలి మెయిన్ రోడ్లో వెళ్తున్నాం. ఎక్కడికి సోలాంగ్ వ్యాలీ వెళ్దామని బండి వేసుకుని వెళ్తున్నాం. అక్కడ మెకానిక్ కరాడు కాదు, ఒక డైలీ వేజ్ వర్కర్ అనుకుందాం. నడుచుకుంటూ వెళ్తున్నాడు. నాకు తెలిసి సిగరెట్ వీడియో కాల్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. మేము ఆల్రెడీ 30-40 స్పీడ్లో ఉన్నాం. బనేలు వేసుకున్నాడు, కట్ బనేల్ మీద నుంచి ఇక్కడ వరకు పుష్పరాజు ఉన్నాడు. వాళ్ళకి హిందీ కూడా రాదు, కులువి మాట్లాడతారు అంటారు. సో అక్కడ లోకల్ లైక్ ట్రైబ్ అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ బట్ లోకల్ పీపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ పుష్పరాజు ఉన్నాడు. సిగరెట్ నాకు అర్థం కాలే, నేను చూసింది నిజం. ఈడు నేను రే అనుకుని ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అదే కదా, ఫస్ట్ చూసింది కరెక్టేనా నిజమా, వెళ్ళిపోయాడు, మేము వెళ్తున్నాం, ఏం జరిగింది ఇక్కడ, అసలు మేము ఏం చూసాం, క్రేజీ. అంటే ఇప్పుడు ఓకే పుష్ప దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ప్రాపర్ ఇది ఎక్కడ వరకు అల్లు అర్జున్ అల్లు అర్జున్ పుష్పరాజ్ వెళ్ళాడు అనేది. బట్ ది అమౌంట్ ఆఫ్ పీపుల్ హూ నో అల్లు అర్జున్ ఆల్రెడీ ఈజ్ అంటే తలుచుకుంటేనే చాలా అది
సుకుమార్ అంటే స్టాగరింగ్ ఉంది నాకు. నేపాల్ కాపీ వెళ్ళిపోయారంటే నేపాలా ఏం మాట్లాడుతున్నారా అని సుకుమార్ అంటాడు కదా సక్సెస్ పార్టీలో. థ్యాంక్ యూ మీట్లో అంటాడు అనమాట. నేను అల్లు అర్జున్ చాలా తక్కువ అంచనా వేసాను. అసలు అల్లు అర్జున్ వేరు, అదే కదా, అదే అంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం రీబ్రాండింగ్ ఇదంతా మాట్లాడుకున్నాం కదా, దీనికి కరెక్టే చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఇంత చెప్పావు కసి ఉంది ఇదంతా చేశాడని. ఇంత చేసినోడు ఇఫ్ హీ డజంట్ కమ్ అవుట్ అండ్ లైక్ పుట్ ఏ నైస్ మూవీ అవుట్ సైడ్, ఒక సాలిడ్ సినిమా పెట్టకపోతే మొత్తం అందుకనే అంటే లైక్ ఆఫ్ స్క్రీన్ ఇంత చేసి నువ్వు ఆన్ స్క్రీన్ సరైన సినిమా చేయకపోతే దేర్ ఈస్ నో పాయింట్. ఇట్ ఈస్ సింపుల్. నువ్వు గుద్దబాల్ మార్కెటింగ్ చేసుకుని ఒక ప్రోడక్ట్ వదిలేవు, ఆ ప్రోడక్ట్ ప్రోడక్ట్ జఫా ప్రోడక్ట్ అనుకో కరెక్ట్ కాదు. అప్పుడు కొండ కాలుతుంది, కొనకపోవడం పక్కన జనాలకు కాలుతుంది, మండు ఎంత నెగిటివిటీ వస్తుందిరా, ఎంత చెయ్యి అంటారు వెళ్ళి తీసి పడేస్తారు. అది అప్పటి వరకు డెవలప్ చేసుకున్నంత కథం అది. కానీ నువ్వు ఏ ప్రోడక్ట్ దింపావు అంటే నీ క్రాఫ్ట్ మీద, నీకున్న ఎబిలిటీస్ మీద, నీ డెసిషన్ మేకింగ్ మీద నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు అలాంటి అదంతా చేస్తావు. అండ్ ఈ ఇండివిజువల్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఇంకోటి అడ్వాంటేజ్ చెప్పినప్పుడు ఇంత నాయిస్ ఉన్న తెలుగు స్టేట్స్లో మన తెలుగు పీపుల్ ఎలాంటి వాళ్ళు అంటే, నేను అబ్జర్వ్ చేసినంత మటుకు నా ఒపీనియన్లో ఏంటంటే, ఎవరిని ఎంత తిట్టేసుకున్నా, ఎవరిని ఎంత ఏమనేసుకున్నా, ఏం చేసినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా రిలీజ్ అయితే వెళ్ళి చూస్తాం. ఎగ్జాక్ట్. ఇంకా చెప్పనా, ఐ అగ్రీ. ఇంకా కొంతమంది పిచ్చోళ్ళు ఎలా ఉంటారంటే, ఓ సినిమా అస్సలు బాబోయ్ బాగాలేదు అన్నారు అనుకో, ఎందుకు బాగాలేదని వెళ్ళి చూస్తాం. నాకు తెలిసి మనం ఒక్కళ్ళమే అనుకుంటా ఆ టైపు. సో అక్కడ అంటే నీకు బయట ఆఫ్ స్క్రీన్లో నీకు నాయిస్ అది ఉండొచ్చు, కానీ సినిమాలకు వస్తావు. అంటే మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి సినిమాలు అనేది ప్రాబబ్లీ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కల్చర్. అదే కల్చర్లోనే అంతే నీకు. సో వెన్ ఫెస్టివల్ ఈస్ కమింగ్ మూవీ చూడాలనేది ఒక ఇది ఫ్యామిలీ అంతా పూట, దానికి పొద్దున్న పూజ చేసుకుంటాం, మధ్యాహ్నం సినిమాకి వెళ్తాం, సాయంత్రం టపాసులు కలుసుకుంటాం, అలాగనమాట నీకు. సో ఇలా ఈ కల్చర్లో ఇమిడిపోయింది కాబట్టి ఎంత నాయిస్ ఉన్నా ఏమున్నా జనాలు లాస్ట్ థియేటర్కి వెళ్తారు. టెల్ మీ బిఫోర్ పుష్పరాజ్ హౌ ఇంపార్టెంట్ వాజ్ ది సక్సెస్ ఆఫ్ అలా వైకుంఠపురంలో? వెరీ 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 ఇంపార్టెంట్. సినిమా గురించి చెప్పు, అందులో నీకు అల్లు అర్జున్ అసలు ఏంటి సక్సెస్ ఆఫ్ అలా వైకుంఠపురంలో అంటే. ఐ విల్ టెల్ యూ, ఇది అలా వైకుంఠపురంలో గురించి మాట్లాడే ముందు 2 minutes 1 minute నేను టైం తీసుకుని నా పేరు సూర్య నాయల్ ఇండియా గురించి మాట్లాడతా. నా పేరు సూర్య నాయల్ ఇండియా అనే సినిమా వెరీ డిఫరెంట్ ఫిలిం, ఓకే, సీరియస్ ఫిలిం. అండ్ నా పేరు సూర్య నాయల్ ఇండియా అనే సినిమాలో నాకు తెలిసి అల్లు అర్జున్ చాలా కష్టపడి ఉంటారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చాలా పర్ఫార్మెన్స్ పొటెన్షియల్ ఉంది, చాలాను పర్ఫామ్ చేయొచ్చు, చేశారు, డెలివరీ చేశారు. బట్ సినిమా వర్కౌట్ అవ్వలేదు, సినిమా ఆడలేదు. ఓకే థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ రైట్ అనుకుని ఉండి నాకు తెలిసి టైం అన్స్టాపబుల్లో కూడా చెప్తాడు కూర్చుని, ఓకే మనం అప్పుడప్పుడు రీవ్యాంప్ చేసుకోవాలి మనల్ని అన్నట్టు చెప్తాడు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ వర్డ్స్ కాకపోయినా మనకు చాలామంది చెప్పారు, మనం ఎందుకు వినలేదు అసలు. అలా తనలో నెగిటివిటీ అదని తెలుసుకున్నాడంట. సో ఆ ఫ్రేమ్లో, ఆ టైం, ఆ స్పేస్లో ఏం తెలుసుకున్నాడంటే, ఓకే అవతల నాకు చెప్తున్నారు అది నేను గుడ్డిగా వెళ్ళిపోకూడదు, అలాగే వినకుండా ఉండకూడదు, తీసుకుందాం మంచివి, ఒకసారి విందాం, ఓకే ఇది మనకు సెట్ అవుద్దా అని ఒక ఆలోచిద్దాం, దాని తర్వాత ముందుకు వెళ్దాం. ఈ టైం ఫ్రేమ్లో అల్లు అర్జున్ తెలుసుకుంది అదంట ఆ బ్రేక్లో. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పోస్ట్ అరవింద్ సమేత వీర రాఘవ అలా వైకుంఠపురంలో స్క్రిప్ట్ వచ్చింది. అండ్ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫిలిం. అండ్ అల్లు అర్జున్ అంటే యాజ్ విటల్ ఫ్యామిలీస్ అవి వెళ్తాయి కొంచెం. నీకు చెప్తున్నా, చాలామంది ఫ్యామిలీస్ వెళ్తాయంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఈ అత్తలు పెన్నులు వీళ్ళందరూ ట్విట్టర్లో ఉండరు, ఇన్స్టాగ్రామ్లో ఉండరు. నీ సర్కిల్లోనే చూసి వాళ్ళ ఫీడ్లు వేరు, అది వాళ్ళ మ్యాటర్లు వేరు, వాళ్ళు చూసే రీల్స్ వేరు, అవన్నీ వేరుంటాయి. సో మొత్తం కోటేశ్వరరావు గారు వాళ్ళందరూ ఉంటారు, చీరలు జ్యువెలరీ ఎస్ వాళ్ళు వేరు, వాళ్ళు నైస్ లైక్. సో వాళ్ళది ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలీదు. సో అలా వైకుంఠపురంలో సంక్రాంతికి రిలీజ్ అయింది. సంక్రాంతికి రిలీజ్ అయ్యే ముందు అప్పుడు టిక్ టాక్ వెళ్తుంది వెర్టికల్ కాంటెంట్ 2018లో అలా స్టార్ట్ అయింది. 1920 దున్న అవతలేసింది అసలు, నీకు కాంటెంట్ ఇండస్ట్రీని మార్చేసింది. అప్పుడు మళ్ళీ చెప్తున్నా, బుట్టబొమ్మ సాంగ్ రిలీజ్ అయింది, శిల్పా శెట్టి పెట్టింది, ఓకే బుట్టబొమ్మ ఈ స్టెప్ వేసి ఇలా పెట్టింది, అంతే అందరూ స్టార్ట్ చేస్తారు మొత్తం సెలబ్రిటీస్. యూజువల్లీ ఒక సాంగ్ హిట్ అవ్వడానికి ఏం చేస్తారంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు పిలిపించి వాళ్ళ చేత చేపిస్తారు, హుక్ స్టెప్లు అవి వేపిస్తారు.
శిల్పా శెట్టి చేయడం ఏంటి? ఎవరెవరో ఇంకా అల్లిళ్ళు కాదు అందరూ. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయించడం వల్ల సాంగ్ హిట్ అవడం వేరు. సాంగ్ ఎంత హిట్ అయింది, ఆర్గానిక్ రీచ్. సాంగ్ హిట్ అయింది, సెలబ్రిటీస్ ఆర్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అండ్ అలా వైకుంఠపురంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ వాజ్ ది ఆల్బమ్ మ్యూజిక్. మనం లాస్ట్ పాడ్కాస్ట్లో అంటున్నాం కదా, నువ్వు రౌడీ బేబీ అన్నావు చూడు, ఒక రౌడీ బేబీ ఉంది అదేంటి మారీ 2లో, దీంట్లో 4-5 రౌడీ బేబీలు ఉన్నాయి, అన్ని హిట్లే. నేను ఫస్ట్ సామజవర్గమన అరే అది వైలన్ వదిలేడు, వైలన్ ఏదో ఒక చిన్నది వదిలేడు, నేను ఫిక్స్ అదిరిపోద్ది పాట అనుకున్నాను. దాని తర్వాత బుట్టబొమ్మ థర్డ్ వదిలేడు, రాములో వదిలేడు, సూపర్ అంటున్నాను. దాని తర్వాత బుట్టబొమ్మ వదిలేడు, అయ్యి బాబా ఏంటి ఇదేం ఆల్బమ్. అండ్ ఆల్సో ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, మా డాడీ ఒకటి చెప్తా ఉంటారు, ఇప్పుడు మా డాడీ వాజ్ అన్ యావిడ్ ఫిలిం వాచర్. అంటే ఇన్ హిజ్ యంగ్ ఏజ్ పిచ్చి పిచ్చిగా సినిమాలు చూసేవారు ఆయన. మాకు చాలా లేట్గా తెలిసింది. ఇప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా చూస్తారు సినిమాలు, ఓటీటీలో ఎక్కువ చూస్తారు ఆబ్వియస్లీ. కానీ మా డాడీకి ఏమంటారంటే, మా డాడీతో మేము సినిమాల డిస్కషన్ మాట్లాడినప్పుడు తక్కువ మాట్లాడతాం, బట్ సినిమాల గురించి మాట్లాడినప్పుడు, డాడీ మీరు ఒక థియేటర్కి వెళ్ళాలంటే మీరు ఏంటి, మీకు ఏది తీసుకెళ్తే థియేటర్కి అంటే, పాటలు బాగుంటే నేను సినిమాకి వెళ్తాను అనేది మా డాడీ థింగ్. మా డాడీ తెగ హమ్ చేసేవారు అలా వైకుంఠపురంలో రాముల అనేవారు. అది ఇప్పుడు ఎప్పుడైతే మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఫ్యామిలీస్ దగ్గరికి నీ పాటలు అలా దూరిపోయినాయో. అండ్ మా డాడీ అలా వైకుంఠపురంలో రిలీజ్కి ముందే చెప్పారు, సినిమా సూపర్, ఈ సినిమా సూపర్. మా డాడీ ఎంత పెద్ద సినిమా చూడండి పర్వాలేదు అంట. ఓకే బాగానే ఉంది. మా డాడీ బాహుబలి 2 చూసి నేను ఆ రోజు వెళ్ళి, డాడీ పర్వాలేదని ఈ సినిమా కనద్దు డాడీ అని చెప్తే, బాగానే ఉంది అంటే మా డాడీ బాగుంది అని చెప్పడానికి ఆలోచిస్తారనమాట. అలాంటిది మా డాడీ సినిమా సూపర్ హిట్ అన్నారు. అదేంటిది ట్రైలర్ నచ్చిందా డాడీ, అదేంటే రే సాంగులు బాగుంటే సినిమా హిట్టారా అప్పటికి సగం, నువ్వు అక్కడ సాంగులు బాగున్నాక కూడా సినిమా ఆడకపోతే అది ఏం చేయలేము అని మా డాడీ లాజిక్. అది మేము వీవర్ లైక్ ఓకే అనుకున్నాం, బట్ మ్యాన్ దట్ ఆ సినిమాలో మీట్ కూడా ఉంటుంది. అలా వైకుంఠపురం ఇస్ ఎ ప్రాపర్ ఫిలిం. అండ్ అల్లు అర్జున్ అందులో కూడా ఎమోషనల్ సైడ్, ఆ బంటు అనే క్యారెక్టర్, ఇదంతా చాలా బాగా వర్కౌట్ అయింది. ఎక్సలెంట్ పోర్ట్రే చేస్తాడు. కమింగ్ టు యువర్ క్వశ్చన్, ముందు ఎలా వర్కౌట్ అయిందంటే పుష్ప 2 ముందు ఈ సాంగ్స్ పాకినాయి కదా మొత్తం. నేను ఇందాక ఆ బుట్ట బొమ్మది ఏదైతే టిక్ టాక్ వైరల్ అయిందో, పీక్ ఏంటంటే డేవిడ్ వార్నర్ డూయింగ్ విత్ హిస్ వైఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్లాక్ ప్యాంట్ ఇక్కడ దాకా ఇలా పెట్టుకొని వాళ్ళ కూతురు మధ్యలో ఇలా అనుకుంటా, పీక్. నీకు డేవిడ్ వార్నర్ అన్నా ఇలా ఊపన్నా, డేవిడ్ వార్నర్ నేర్చుకున్నాడు 1 2 3 అని. అన్నిటికంటే హైలైట్ వాళ్ళ కూతురు వెనకాల వాళ్ళ కూతురు అనుకుంటే వెళ్తుంది. పీక్ అదైతే. ఇది అంతే ఇప్పుడు పుష్పకు ముందు, అప్పుడు జస్ట్ అల్లు అర్జున్ ఈ పిక్ రిలీజ్ అయింది అంతే, వెనకాల ఉండి రిలీజ్ అంతే, అప్పటికి ఇది అయిపోయింది. సో నీకు అప్పటికే అలా వైకుంఠపురంలో సాంగ్స్ ఎంత వైరల్ అవ్వడం, అండ్ ఎప్పుడైతే ఇంత పెద్దది అయిపోయిందో, ఇంకా నార్త్లో ఎవరైనా అల్లు అర్జున్ తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి కూడా రీచ్ అయింది, అయిపోయింది వాళ్ళకి కూడా ఓకే అని అలా వైకుంఠపురంలో నెట్ఫ్లిక్స్లో చూస్తారు ఘోరంగా ఓటీటీకి వచ్చాక. అండ్ ఇంకోటి ఏంటి, ఇది కార్తిక్ ఆర్యన్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు అన్నది కూడా వచ్చింది. కార్తిక్ ఆర్యన్ ఎందుకు చేసాడు రీమేక్, నార్త్లో అంత పెద్ద హిట్ అయింది కాబట్టి, అంతే కదా. అప్పుడు పుష్ప స్టార్ట్ అయింది. సో నీకు ఆల్రెడీ బేస్ సెట్ అయింది. అలా వైకుంఠపురంలో ఇస్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ టు అల్లు అర్జున్స్ నెక్స్ట్ ఫిల్మ్. అండ్ ప్రాపర్ మ్యాన్, ఎవ్రీథింగ్ ప్యాన్డ్ అవుట్ రియలీ వెల్. అది అండ్ ఎలా వర్కౌట్ అయినాయి అంటే, ఐ విల్ టెల్ యూ, ప్రాబబ్లీ నాకు తెలిసి పుష్ప లాంటి రోల్కి అల్లు అర్జున్ పెట్టినంత ప్రాణం, పెట్టినంత ఎఫర్ట్స్, అంటే ఎంత బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశాడంటే బన్నీ అన్న. అంటే ఇంక పుష్పరాజ్ అంటే అల్లు అర్జున్. అండ్ నేను ఇంకోటి కూడా చెప్తా, ఇప్పుడు నార్త్లో రాకీ బాయ్ తెలిసాడు జనాలకి, పుష్పరాజ్ తెలిసాడు, బాహుబలి తెలిసాడు. నేను కంపేర్ చేయట్లేదు, కానీ ఉన్న రోల్స్ అన్నిట్లో కూడా ది అమౌంట్ ఆఫ్ homework that you need to do, the amount of like things that you need to get right for Pushparaj are so many. అంటే ఎక్కువ అన్నిటికంటే నెయిల్ చేయడం కష్టం ఆ రోల్ని. నేను చెప్తున్నా కదరా, ఇప్పుడైతే పుష్ప దాంట్లో పుష్ప ఫస్ట్ పార్ట్లో అల్లు అర్జున్ పనికి రెడీ అవుతూ, పని గురించి వెయిట్ చేస్తూ అక్కడ
ఆటోలు వచ్చి ఎక్కించుకుంటున్నప్పుడు ఇలా కూర్చుంటాడు రా, ఇలా కూర్చుంటాడు. అయితే చచ్చిపోయాను. నేను మొన్న ఏదో స్ట్రీమ్ చేస్తుంటే అందులో మన సబ్స్క్రైబర్లతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ డ్రాయింగ్ కంపారిజన్స్. కేజీఎఫ్లో లేని పుష్పలో ఏముందో చెప్తా చూడు. కేజీఎఫ్ పుష్ప 2 ఒక్కదానికే కనెక్ట్ అయినాయి. ర్యాగ్స్ టు రిచెస్. ఓకే, ఈ ర్యాగ్స్ టు రిచెస్ట్లో నాకు పర్సనల్లీ వేర్ పుష్ప ఈజ్ మచ్ హైయర్ దెన్ కేజీఎఫ్ ఎక్కడ అనిపిస్తుందో చెప్తా చూడు. ఫర్ ఎ పర్సన్ ఇన్ బీహార్ ఆర్ యూపీ ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ ఏపీటీఎస్ ఎనీవేర్, బట్ నాన్ స్పీకింగ్ తెలుగు అయితే ఇంకా బెటర్. నేను చెప్పబోయే పాయింట్కి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే బీహార్లో ఉన్నాడు ఒక డైలీ వేజ్ వర్కర్ ఉన్నాడు అనుకుందాం. ఓకే, నేను ఆ డైలీ వేజ్ వర్కర్ని అనుకున్నాను. నేను వెళ్ళి చూసా. ఓకే, కేజీఎఫ్ చూసా. కేజీఎఫ్లో ఏంటి, రాకీ బాయ్ చిన్నప్పుడు షూ పాలిష్ చేస్తాడు చూడు, ఆ ఒక్క పార్టీకే నేను రిలేట్ అవ్వగలను. మిగతాదంతా ఏంటి, రాకీ బాయ్ పెద్దడు అందరినీ కొట్టేస్తాడు మొత్తం అది ఇది. ఓకే, బండి మీద వెళ్తాడు, మంచి రగ్గుడుగా ఉంటాడు, బ్లాక్ షర్టు బ్లూ ప్యాంటు ఇలా హెయిర్ మొత్తం నీకు. ఓకే, ఆ మనిషి ఇంకా పెద్దోడు అవ్వలేదు కానీ స్టైలిష్గా ఉంటాడు. కమింగ్ టు పుష్ప, వాడు అక్కడ ఉంటాడు, కూలోడ్లో ఉంటాడు. అల్లు వాడు కూలోడే కదా. నాకు ఇంకెంత కనెక్ట్ అవుద్ది. ఈ బీయింగ్ డైలీ వేజ్ వర్కర్ ఇన్ బీహార్ ఎక్కేద్ది నరనరాల్లో. నువ్వు ఏదైతే నీకు డబ్బులు ఇచ్చేవాడికి చెప్పలేవో, నువ్వు ఎలా అయితే వాడి దగ్గర ఉండలేవో, పుష్పగాడు అలాగే ఉంటాడు. మనకి తెలుగు వాళ్ళకి ఫస్ట్ డే ఇది అర్థం కాలే. మనకు అల్లు అర్జున్ చూస్తున్నాం, మనకే తెలుసు అల్లు అర్జున్, బట్ స్టిల్ నీకు వీళ్ళందరూ ఈ మాసెస్లోకి రూట్స్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే పుష్పరాజు. పుష్ప సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 30 minutes ఎప్పుడైతే ఆ గంధపు చెక్కల సీక్వెన్స్ వస్తుంది అక్కడ దాకా కూలోడు. ఆ క్యారెక్టర్ పుష్ప అనేటోడు కూలోడు. వాడు బొచ్చు కూడా మెరుస్తూ ఉంటుంది, షాంపూ చేయకపోతే ఎలా మెరుస్తూ ఉంటుంది, నీకు అంత మెరుస్తూ ఉంటుంది, ట్యాన్ పట్టేసి ఉంటుంది, నీకు గోర్లు కూడా మట్టితో ఉంటాయి. సో నీకు అన్ని రూట్స్కి వెళ్ళాలంటే పుష్ప అనే క్యారెక్టర్కి ఎక్కువ కనెక్ట్ అవ్వడం వల్ల ఇదే రీజన్ అంటాను నేను. అంత ఆల్అౌట్ వెళ్ళిపోతే ఇంకేముంది. అండ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ క్యారెక్టర్స్ సుక్కు సార్ డిడ్ వాట్ సుక్కు సార్ హ్యాస్ టు డూ. అండ్ బన్నీ అన్న అయితే మెంటల్ ఎక్కిచ్చాడు. అండ్ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో యూట్యూబ్లో ట్విట్టర్లో ఇవన్నీ ఎంత మాట్లాడుకున్నా సరే మనకి గ్రౌండ్ రియాలిటీ తెలియట్లేదు. ఆనెస్ట్లీ చెప్తున్నా, మనకి గ్రౌండ్ రియాలిటీ తెలియట్లేదు. అల్లు అర్జున్కి మెయిన్లీ పుష్పకి వేరే లెవెల్ క్రేజ్ ఉంది. కంట్రీ మొత్తం వేరే లెవెల్ క్రేజ్ ఉంది. మేము ఎప్పుడు మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే బీహార్, జార్ఖండ్, యూపీ, వెస్ట్ బెంగాల్ ఆ రూట్స్లోకి సినిమాలు వెళ్ళినాయో మిగిలిన కంట్రీలో ఎక్కడున్నా సరే జనాలకి ఆ సినిమాలు తెలుస్తాయి. ఆ సినిమాలు చూసుంటారు, ఎలా చూసారనేది పక్కన పెడదాం, అవి తెలుస్తాయి. అండ్ ప్రాబబ్లీ పుష్పకి అది చాలా హెల్ప్ అయింది అని నాకు అనిపిస్తుంది. పుష్ప మనకు అర్థమైపోయింది సినిమా. ఓకే, అండ్ ఇప్పుడు పుష్ప 2కి మరి లేదు. ఇంకా పుష్ప 2 చెప్తున్నా కదా, పుష్ప 2 అందరూ నోరెళ్ళ పెట్టుకుని నిజంగానే వస్తున్నాయా, ఏం జరుగుతుంది అన్న మోడ్లోనే ఉంటారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, పుష్ప ఈజ్ గోయింగ్ టు షాటర్ మెనీ రికార్డ్స్. ప్రాబబ్లీ బాహుబలి 2ని కొట్టినా సరే ఆశ్చర్యపోక్కర్లేదు. నేను చెప్తున్నా, క్లియర్గా చెప్పేస్తున్నా. పుష్ప 2 కానీ బ్లాక్ బస్టర్ సినిమా బాగుందో, సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందో ఆపడం కష్టం పుష్ప 2ని. అండ్ ప్రాబబ్లీ ద మోస్ట్ డిజర్వింగ్ ఫిలిం టు బ్రేక్ రికార్డ్స్. ఐ అగ్రీ, ఆనెస్ట్లీ అగ్రీ. ఎందుకంటే ఫర్ అల్లు అర్జున్, ఫర్ సుక్కు సార్, ఫర్ ద ప్రోడక్ట్ దట్ దే ఆర్ బ్రింగింగ్, అండ్ ది మోస్ట్ తెలుగు ఫిలిం టు బ్రేక్ ది రికార్డ్స్. అందుకు హ్యాపీ. స్టోరీ పరంగా కూడా మన గంధపు చెక్కలు, మన స్టోరీ పరంగా అదిరా. అండ్ పుష్పలోని బేసికల్లీ పుష్ప ఇస్ ఏ ప్రాపర్ తెలుగు కమర్షియల్ సినిమా మ్యాన్. ఒక తెలుగు కమర్షియల్ సినిమాతో ఇప్పుడు నువ్వు ఎన్నన్నా చెప్పరా, బాహుబలి రాజమౌళి గారు తప్ప ఇంకెవరు తీయలేరు. ఇట్ ఈస్ ప్యూర్లీ రాజమౌళి గారి మ్యాజిక్. దానికి ప్రభాస్ తోడయ్యి ఇదంతా తోడయ్యి బాహుబలి 2 పడింది, విచ్ ఈస్ మ్యాడ్నెస్. బాహుబలి 2 ఓపెన్ సో మెనీ డోర్స్. బట్ వాట్ పుష్ప ఈస్ బ్రింగింగ్ అంటే ఒక తెలుగు కమర్షియల్ సినిమాతో కొడతాం మ్యాన్. అది తెలుగు కమర్షియల్ సినిమా అంతే, ప్రాపర్ తెలుగు కమర్షియల్ సినిమాతో కొడతాం. ఇంకో చోట ఎక్కడ హై వస్తుందంటే నాకు, నార్త్ వాళ్ళు ఏ సినిమాలని అయితే హేళన చేస్తారో
ఏ సినిమాలనైతే ఈ తెలుగు సినిమా స్టంట్స్ క్యా యార్ ఆప్ లోగ్ క్యా కర్తా యార్. ఓకే ఐ విల్ కంట్రోల్ మై బూతులు అండ్ ఐ విల్ ట్రై టు స్పీక్. అరే నా ఇప్పుడు అయ్యే చూస్తున్నారు లైక్ పుష్ప ఇస్ దట్. ఎగ్జాక్ట్లీ. అంటే మన కమర్షియల్ సినిమా అది అండ్ నార్త్ ఈస్ సెలబ్రేటింగ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు సెలబ్రేట్. అండ్ రన్ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ప్లీజింగ్. సో కాంప్రమైజ్ అవ్వలేదు. సో నేను చెప్తున్నా ఎక్కడ ఏమీ లేకుండా జాగ్రత్తగా అనుకున్నట్టు తీసారనుకో అదొక్కటే లైక్ నాకు అదొక్కటే మైండ్లో ఉంది. ప్లీజ్ సలాం కొట్టిపోతారు అందరూ. అంతే. ఐఎమ్ వెరీ 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 ఎక్సైటెడ్ రా. లీవ్ పెట్టాను సో ఐ డోంట్ నో మా వాళ్ళు ఎంతమంది చూస్తారు, ఆఫీస్లో చూడకూడదని అనుకుంటున్నాం. బట్ యా దిస్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎంతన్నా చెప్పండి, దిస్ ఈజ్ అ ఫెస్టివల్. మాలాంటి వాళ్ళకి అయితే ఇలాంటి బిగ్ ఈవెంట్ సినిమాలు అంటే పండగలే. అండ్ ఒక అంటే వెరీ గుడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఒక ఫ్రెండ్జీ మళ్ళీ వచ్చింది. మళ్ళీ అందరూ థియేటర్లో బెనిఫిట్ షోలని ఆ ఊపు ఈ వారం కొంచెం నాయిస్ వదిలేసి వచ్చి సెలబ్రేట్ చేసుకున్న తర్వాత కొట్టుకుంటాం. అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా, నో మ్యాటర్ హూస్ ఫ్యాన్ యు ఆర్. అంతే. మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈవెంట్ సినిమా ఇది. ఎందుకంటే బిగ్ స్టార్స్, బిగ్ ఈవెంట్ ఫిలిమ్స్ ఎలా వస్తున్నాయో మనకు తెలుసు, ఎన్ని వస్తున్నాయో మనకు తెలుసు. సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈవెంట్స్లో వన్ ఆఫ్ ది బిగ్ ఈవెంట్స్ పుష్ప 2, పుష్ప ది రూల్. జస్ట్ ఎంజాయ్ పుష్ప మ్యాన్, జస్ట్ ఎంజాయ్ పుష్ప. ఎంజాయ్ చేద్దాం, పిచ్చిగా ఎగురుదాం థియేటర్లలో, సెలబ్రేట్ చేసుకుందాం. మన తెలుగు సినిమా కొట్టబోతున్నాం. అది మీకు తెలుసు వేరే ఇండస్ట్రీలు ఏం నాన్న సంకలు నాకుతున్నాయో. అయ్యి బాబోయ్ రీసెంట్గా మీకు తెలుసు. సో we have arrived, we are defining Indian cinema now, and probably Pushpa is the biggest chance for us to put that stamp. అది వాళ్ళు వేర్రా మనకు చెప్పడానికి తెలుగు వాళ్ళ టైం నడుస్తుంది, అందరూ యునైట్ అయ్యి సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ లెట్స్ హోప్ దట్ పుష్ప స్కోర్స్ అనదర్ బిగ్ బ్లాక్ బస్టర్ అండ్ ప్రాబబ్లీ ద రికార్డ్స్ సెట్ బై పుష్ప విల్ బి బ్రోకెన్ బై అనదర్ తెలుగు సినిమా ఓన్లీ. ఎస్ అంతే అదే మనస్ఫూర్తిగా కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ వీడియో చూసినందుకు. మీలో చాలామంది రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ వరకు చూసారంటే. వీ యాక్చువల్లీ టాక్డ్ అబౌట్ మాకు బన్నీ అన్న ఎందుకు స్పెషల్ అనేది. ఐ నో మేము అంటే లైక్ కొన్ని మాట్లాడుకున్నాం, కొన్ని మాట్లాడుకోలేదని. బట్ మీరు ఎంజాయ్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కమెంట్స్లో చెప్పండి వాట్ బన్నీ అన్న మీన్స్ టు యూ, వాట్ పుష్ప 2 ఈస్ గోయింగ్ టు డూ అని. సో అదనమాట మ్యాటర్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ నాట్ సారీ, అస్సలు తగ్గేదేలే. సైనింగ్ ఆఫ్.